Right. Hello everyone. Welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. So ee roju manam ఏం డిస్కస్ చేయబోతున్నాం 3D జామెట్రీ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ చాప్టర్కి ముందుగా మనం వెక్టార్ ఆల్జీబ్రా మొత్తం కవర్ చేసాం. ఆ పర్టికులర్ టాపిక్ నుంచి మీకు ఒక 3-4 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. ఆ వీడియో కానీ మీరు మిస్ చేసి ఉంటే ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో చూసేసేయండి. అందులో వెక్టార్ ఆల్జీబ్రాకి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ కానివ్వండి, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ కానివ్వండి, అవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. అండ్ ఈరోజు సెషన్లో మనం 3D జామెట్రీలో బేసిక్స్ అయితే ఆల్రెడీ కవర్ చేసామబ్బా. 3D జామెట్రీలో 2 పాయింట్ల మధ్యలో డిస్టెన్స్ ఏంటి, సెంట్రాయిడ్ ఫార్ములా, ఓకే, అవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్, అవన్నీ ఎలాగో మనం వెక్టార్ ఆల్జీబ్రాలో చూసుకున్నాం. అయితే ఈ పర్టికులర్ చాప్టర్లో మనం ఏం చేద్దామంటే లైన్ యొక్క ఈక్వేషన్, ఒక 3D స్పేస్లో లైన్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది, యాంగిల్ బిట్వీన్ లైన్స్, ఆ తర్వాత ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏంటి, ప్లేన్కి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ చదువుకుందాం. అండ్ ఆల్సో యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ చూసుకుందాం. అండ్ ఇది మాత్రమే ఉంది సిలబస్లో, మిగతా ఏమీ లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ కానివ్వండి, డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ కానివ్వండి, ఇవన్నీ టాపిక్స్ మీ బుక్లో ఉన్నాయి. కానీ అవన్నీ మనకి ఎంసెట్కి అయితే సిలబస్లో ఇంక్లూడ్ చేయలేదు. బోత్ తెలంగాణ వాళ్ళకి ఇంక్లూడ్ చేయలేదు, యాజ్ వెల్ యాజ్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ చాప్టర్ నుంచి 3D జామెట్రీ, ఈ లైన్స్ అండ్ ప్లేన్స్ నుంచి అయితే మీరు ఒక 2-3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అబ్బా. అండ్ లెట్ మీ టెల్ యూ, దీస్ ఆర్ గోయింగ్ టు బీ వెరీ ఈజీ. ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఎక్కడ అప్లై చేయాలో, ఎలా అప్లై చేయాలో ఒక ఐడియా ఉంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ వెరీ ఈజీ టాపిక్ ఫర్ యూ. దీని నుంచి వచ్చే క్వశ్చన్స్ అయితే మీరు అవలీలగా చేస్తారు. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో ఈరోజు సెషన్లో మనం డీటెయిల్ థియరీ చూద్దాం, క్వశ్చన్ సాల్వింగ్ చూద్దాం, PYQs కూడా సాల్వ్ చేద్దాం. So is everyone ready? Guys, all the students out there, is everyone ready? I hope all the students are out there. Very good morning guys. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు ఓకే మీరు ఏం చేస్తారు, వెల్ వీడియోని లైక్ చేయండి, లైక్లు కొట్టండి. చూస్తున్నా సెషన్ అయిపోయే లోపల మనం 1000 లైక్స్ అయితే రీచ్ అయిపోవాలి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, ఓకే, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో ఫస్ట్ అయితే 3D జామెట్రీలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఇన్ 3D స్పేస్. ఒక 3D స్పేస్లో ఒక లైన్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు లైన్ 2D జామెట్రీలో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ 2 డైమెన్షనల్ జామెట్రీ, 2D స్పేస్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఫార్మ్ ఇస్ y minus y1 is equal to m into x minus x1. అదొక ఫార్మ్, ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ ద పాయింట్ స్లోప్ ఫార్మ్. లేదంటే ఇదొక ఫార్మ్ ఉంది, y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. దీన్నే మనం 2 పాయింట్ ఫార్మ్ అంటాం. ఇవన్నీ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇన్ ద 2D స్పేస్. ఓకే, మరి సార్ 3D స్పేస్లో లైన్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో ఒక్కసారి ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే బేసిక్ నుంచి వద్దాం. ఓకే, ఒక లైన్ కావాలి అంటే మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక లైన్ డ్రా చేయాలంటే, ఒక యూనిక్ లైన్ డ్రా చేయాలంటే what are the basic requirements guys? anyone out there, what are the basic requirements? ఓకే, అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి? ఒక లైన్ కానివ్వండి, ఒక లైన్ డ్రా చేయాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? వెల్ ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ 2Dలో మీకు ఒక ఐడియా ఉంటుంది. లెట్ మీ టెల్ యూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ లైన్ మనం, ఈ ఈక్వేషన్ మనం రాసేటప్పుడు ఏముండే ఇక్కడ పాయింట్ అండ్ డైరెక్షన్, అంటే స్లోప్ x1 y1, ద పాయింట్ విచ్ లైజ్ ఆన్ ద లైన్, అది ఖచ్చితంగా తెలియాలి మనకి. అండ్ ఏ డైరెక్షన్లో డ్రా చేయాలి మనం లైన్, అంటే ఆ డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ స్లోప్ నుంచి వస్తుంది కదా, అది తెలియాలి మనకి. సో ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే డెఫినెట్లీ పాయింట్ కావాలి, పాయింట్ అండ్ డైరెక్షన్ కావాలి. ఓకే, you need to know a point and a direction. Yes or no? ఒక పాయింట్ through which the line is passing through and the direction in which you have to draw the line. ఈ రెండు తెలిస్తే of course మనం ఒక లైన్ డ్రా చేయొచ్చు. లేదా ఇలా కూడా డ్రా చేయొచ్చు. If I have 2 points, think about it. If I have 2 points,
అప్పుడు కూడా మనం డెఫినెట్గా లైన్ డ్రా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, వెన్ యూ ఫైండ్ అవుట్ ఇక్కడ ఇగో ఈ ఈక్వేషన్లో మనకి డైరెక్షన్ ఎలా తెలిసిందంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చిండు. ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నప్పుడు, ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండింటి నుంచి మీరు ఎన్ని లైన్స్ డ్రా చేయగలుగుతారు? ఒక యూనిక్ లైన్ డ్రా చేయగలుగుతారు కదా, ఇలా డ్రా చేయగలుగుతారు. దీని నుంచి ఏమైపోయిందంటే మీకు లైన్ వచ్చేసింది, ఏ డైరెక్షన్లో డ్రా చేయాలో అది కూడా వచ్చేసింది, రైట్? సో దిస్ ఆర్ ద 2 రిక్వైర్మెంట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మీకు ఫార్ములాస్ అవలీలగా ఎక్కడ అప్లై చేయాలో ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో ఒక లైన్ డ్రా చేయాలంటే 2Dలో కానివ్వండి 3Dలో కానివ్వండి 2 బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకటి పాయింట్ అండ్ డైరెక్షన్ తెలియాలి. పాయింట్ డైరెక్షన్ ఉంటే మనం లైన్ డ్రా చేయొచ్చు. లేదా 2 పాయింట్లు ఉన్నాయనుకోండి, పాసింగ్ త్రూ దోస్ 2 పాయింట్స్ మనం ఒక యూనిక్ లైన్ అయితే డ్రా చేయొచ్చు. ఓకే, సో నా మనం ఏం చేద్దామంటే ఈ రెండిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్ అండ్ ప్యారలల్ టు ఏ గివెన్ వెక్టర్. ఓకే, 3D స్పేస్లో మనకి ఏమవుతుందంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్. అంటే లెట్ us సే ఇదొక గివెన్ పాయింట్ ఏ అనుకుందాం. దీని నుంచి ఒక లైన్ ఇలా పాస్ అవుతుంది. ఓకే, సో ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో ఈ పర్టికులర్ లైన్కి ఒక వెక్టార్ ప్యారలల్గా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నాడు మనోడు. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇచ్చిన సినారియో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ఫస్ట్ కేస్. పాయింట్ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫస్ట్లో. ఒక లైన్ డ్రా చేయాలంటే ఆ లైన్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందో ఆ పాయింట్ తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో ఏ డైరెక్షన్లో మనం రాస్తున్నామో, ఏ డైరెక్షన్లో మనం ఆ లైన్ గీయాలనుకుంటున్నామో అది తెలియాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఆ 2 అవైలబుల్ ఉన్నాయి. ద పాయింట్ ఈజ్ అవైలబుల్. ఈ ప్యారలల్ వెక్టార్ నుంచి మీకు అర్థమవుతుంది ఏ డైరెక్షన్లో ఈ లైన్ గీయాలో, అది మీకు అర్థమవుతుంది కదా. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ అండ్ దిస్ ఇస్ ద పాయింట్. సో ఇలా ఉన్నప్పుడు సినారియో, సార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఎలా రాసుకుంటామంటే గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇన్ ద వెక్టార్ ఫార్మ్ విచ్ ఇస్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ బీ బార్. ఇదన్నమాట ఈక్వేషన్. ఇక్కడ సార్ ఏ బార్ అంటే ఏంటి? ఏ బార్ అంటే ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ద పాయింట్ లయింగ్ ఆన్ ద లైన్. అండ్ బీ బార్ అంటే ఏంటి? బీ బార్ ఇస్ ద వెక్టార్ విచ్ ఇస్ ద ప్యారలల్ వెక్టార్ టు దిస్ పర్టికులర్ లైన్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నా మీకు, సో దాట్ ఇట్ విల్ బీ వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ ఈజీ ఫర్ యూ టు రివైజ్. ఇక్కడ చూడొచ్చు ఈ ఏ బార్ అంటే ఏంటి? ఇక్కడ it is the position vector. This is nothing but the position vector of the point lying on the line, of the point lying on the line, of the point lying on the line. Okay, alage if you want to figure out what is this b bar ikkada, this b bar is indicating the parallel vector which is going to be parallel to the line. So this right here is nothing but the vector form. దీన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే వెక్టార్ ఫామ్ అంటున్నాం అనమాట. ఇక్కడ వెక్టార్ టర్మ్స్లో రాసుకుంటున్నాం కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వెక్టార్ ఫామ్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆర్ బార్ అండ్ ఆర్ బార్ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, సార్ ఆర్ బార్ అంటే ఏంటి? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ బీ బార్ అని రాసుకేసుకున్నారు ఇక్కడ కదా. మీకు ఏ బార్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసా, బీ బార్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసా. మరి సార్ ఆర్ బార్ అంటే ఏంటంటే, ఇగో ఇందాక నేను 2D స్పేస్లో ఈక్వేషన్స్ ఆఫ్ లైన్ డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ అండ్ వై ఉన్నాయి కదా, అబ్జర్వ్ చేయండి, ఎక్స్ అండ్ వై ఉన్నాయి కదా, ఎక్స్ అండ్ వై ఉన్నాయి కదా. వాట్ ఈస్ దిస్ ఎక్స్ అండ్ వై? ఎక్స్ అండ్ వై అంటే ఏం లేదు సార్, లైన్ పైన ఏదో ఒక పాయింట్, ఈ లైన్ పైన ఏ పాయింట్ అయినా మనం ఈ ఎక్స్ అండ్ ఈ వైతో రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే ఆర్ బార్ అంటే ఏంటి సార్? ఇక్కడ ఆర్ బార్ అంటే ఈ లైన్ పైన ఏదైనా పాయింట్ ఉంటే ఏ పాయింట్ అయినా దాని పొజిషన్ వెక్టార్ని మనం ఆర్ బార్తో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ మళ్ళీ చెప్తున్నాను,
ఈ పర్టిక్యులర్ చాప్టర్లో నేను లైన్స్ అండ్ ప్లేన్స్ మాత్రమే చేస్తున్నాం. మిగతాది అయితే సిలబస్లో ఉందో ఆల్రెడీ వెక్టార్ ఆల్జీబ్రాలో చేసేసాం. ఓకే, బికాజ్ వెక్టార్ ఆల్జీబ్రాలో మిగతా టాపిక్స్ అన్నీ ఒకేసారి చదువుకుంటే క్లారిటీ ఉంటుంది, మీకు కూడా కన్ఫ్యూజన్ ఉండదు. మన తెలుగు అకాడమీలో ఎలా ఇచ్చిండంటే ఇప్పుడు లైన్స్ ఒక దగ్గర, ప్లేన్స్ ఒక దగ్గర ఇచ్చేసిండు. అలా కాకుండా అన్నీ ఒకే దగ్గర నీట్గా చదివేసినాం అనుకో ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి లైన్స్ అండ్ ప్లేన్స్ నేను ఈ హోల్ క్లాస్లో కవర్ చేస్తున్నా. మిగతా టాపిక్స్ అన్నీ ఆల్రెడీ వెక్టార్ ఆల్జీబ్రాలో కవర్ చేసేసాం. మీరు ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో చూసేసేయండి, దానిలో అన్ని టాపిక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. అయితే ఇప్పుడు మనకి వెక్టార్ ఫామ్తో పాటు కార్టీషియన్ ఫామ్ కూడా అడుగుతున్నాడు. ఓకే, వెక్టార్ ఫామ్తో పాటు కార్టీషియన్ ఫామ్ కూడా అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడే రాసేద్దాం మనం, వాట్ ఈస్ ద కార్టీషియన్ ఫామ్. ఓకే, సో సార్ కార్టీషియన్ ఫామ్ అంటే ఏంటి? కార్టీషియన్ ఎప్పుడైనా ఈ పదం చూసిండ్రు అనుకోండి, కార్టీషియన్, దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ఈక్వేషన్ మీరు ఎక్స్ అండ్ వై టర్మ్స్లో, ఈక్వేషన్ మీరు ఎక్స్ అండ్ వై టర్మ్స్లో గీసేస్తే, ఓకే, ఈక్వేషన్ మీరు ఎక్స్ అండ్ వై టర్మ్స్లో రాసుకున్నారనుకోండి, దాన్నే మనం కార్టీషియన్ ఫామ్ అంటున్నాం. సో సార్ ఎట్లా రాసుకోవాలి ఇక్కడ అంటే చాలా సింపుల్, అబ్జర్వ్ చేయండి. లెట్ మీ డూ వన్ థింగ్. ఇప్పుడు మనకి ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ లాంబ్డా బీ బార్ ఇచ్చింది కదా. సో ఆర్ బార్ అనే దాన్ని మనం ఇట్లా రాసేసుకుందాం, ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్ కే క్యాప్ అని రాసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏ బార్ వెక్టార్ ఉంది కదా, ఏ బార్ వెక్టార్ని లెటస్ సపోజ్ x1i ప్లస్ y1j ప్లస్ z1 కే క్యాప్ అని రాసుకుందాం. ఓకే, ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ ఈ బీ బార్ వెక్టార్ ఉంది కదా, లెటస్ సపోజ్ ఈ బీ బార్ వెక్టార్ని మనం ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ ప్లస్ సీకే క్యాప్, వీటి వెక్టార్స్ కంపోనెంట్ ఫామ్లో రాసుకుంటున్నాం ఇలా. అయితే మీరు ఇక్కడ ఏం చేసి తెలుసా, యూ కెన్ యాక్చువల్లీ రైట్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ క్యాప్, జే క్యాప్ అండ్ కే క్యాప్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో అట్లా రాసుకుంటే ఏమొస్తుందంటే అబ్జర్వ్ చేయండి, ఐ క్యాప్ ఇంటూ x1 ప్లస్ ఏ లాంబ్డా, ఓకే, ప్లస్ జే క్యాప్ ఇంటూ y1 ప్లస్ ఏమొస్తుంది ఇక్కడ బి లాంబ్డా ప్లస్ కే క్యాప్ ఇంటూ z1 ప్లస్ సి లాంబ్డా. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసబ్బా, మనం వెక్టార్ ఆల్జీబ్రాలో డిస్కస్ చేసినాం. ఏం చేసినామంటే రెండు వెక్టార్లు ఈక్వల్ అవుతే ఐ కంపోనెంట్, జే కంపోనెంట్, కే కంపోనెంట్ అవి కూడా ఈక్వల్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో ఇఫ్ యూ ఈక్వేట్ దెమ్, ఇదిగో మీకు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది వస్తుంది, విచ్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ ఎక్స్ మైనస్ x1 బై ఏ, దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ లాంబ్డా. అలాగే అబ్జర్వ్ చేయండి, ఈ వైని మీరు దీంతో ఈక్వేట్ చేసిండ్రు అనుకోండి, మీకు ఇలా వచ్చేస్తుంది కదా. y1 ఇక్కడ సైడ్ తీసేసుకొని బి డినామినేటర్లో పెడితే మీకు మళ్ళీ y మైనస్ y1 బై బి లాంబ్డా వస్తుంది. అలాగే z మైనస్ z1 బై సి, అది కూడా మనకి లాంబ్డా వస్తుంది. సో దీనిలో ఇలా రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఈ లాంబ్డాస్ అన్నీ తీసేస్తే, సిన్స్ ఆల్ దీస్ రేషియోస్ ఆర్ సేమ్, ఈ లాంబ్డాస్ తీసేద్దాం మనం ఇక్కడ. ఓకే, ఈ లాంబ్డాస్ తీసేసి సింపుల్గా మనం ఇలా కూడా రాయొచ్చు, ఎక్స్ మైనస్ x1 బై ఏ, వై మైనస్ y1 బై బి, z మైనస్ z1 బై సి. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, దిస్ ఇస్ ద కార్టీషియన్ ఫార్మ్ ఆఫ్ ద లైన్. ఓకే, ఇలా మనం ఇలాంటి క్వశ్చన్స్ని, ఇలాంటి ఒక కాన్సెప్ట్ని మనం డిరైవ్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అయితే నేను చెప్తున్నా కదా, గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ట్రై టు రిమెంబర్ ఆల్ దిస్ ఫార్ములాస్. ఏ ప్లస్ లాంబ్డా బీ బార్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి క్వశ్చన్లో క్లియర్గా తెలుస్తుంటుంది మనకి. ఓకే, పాయింట్ ఇచ్చాడు, ప్యారలల్ వెక్టార్ ఇచ్చిండు అనుకోండి, డైరెక్ట్గా మనం ఈ పర్టిక్యులర్ ఫార్ములా యూస్ చేయాలి. మీ ఇష్టం, వెక్టార్ ఫార్మ్ అయినా యూస్ చేయండి, లేదంటే కార్టీషియన్ ఫార్మ్ అయినా యూస్ చేయండి. ఓకే, లేదు మనకి ఇంకొక సినారియో ఇచ్చిండు అనుకోండి, అకార్డింగ్లీ ఆ ఫార్ములా రాసుకుంటాం. మీకు చూపిస్తాను, క్వశ్చన్ చూపిస్తాను, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇదనమాట కార్టీషియన్ ఫార్మ్, అదనమాట వెక్టార్ ఫార్మ్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రూఫ్ అంటే సరే ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ కాబట్టి ప్రూఫ్ చూపించాం, మిగతా దానికి కూడా ఇలాగే చేయబోతున్నాం. అక్కడ డైరెక్ట్గా ఫార్ములా రాసేస్తాను నేను. ఓకే, సో ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా కూడా ఇలా మనం డిరైవ్ చేయొచ్చు. మీకు
మీకైతే వెక్టార్ ఫామ్ పక్కా గుర్తుండాలి, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ లాంబ్డా బీ బార్. సో దీని నుంచి మీరు ఒకవేళ కార్టీజియన్ ఫామ్ రాయాలనుకుంటే ఆర్ ఎక్స్ఐ వైజే జెడ్కే అని తీసుకోండి. ఏ బార్కి ఒక వెక్టార్ అంటే లెటర్స్ x1i y1j z1k అని తీసుకున్నాం. బీ బార్ వచ్చేసి ఇలా తీసేసుకున్నాం. ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ కంపోనెంట్స్ బోత్ ద సైడ్స్ కంపేర్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వచ్చిందనమాట. అండ్ దిస్ ఇస్ యువర్ కార్టీజియన్ ఫామ్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద వెక్టార్ ఫామ్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద ఫస్ట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ and parallel to a given vector. Okay, so now let me go to the next concept. Next concept sir em ichindi manaki chudam okkasari ikkada equation of a line passing through two given points. Idi next scenario, yes or no guys? Next scenario ante ikkada observe cheyandi. Indake cheppina kada point and direction chusam. Ippudu okavela rendu pointlu ichina kuda మనం ఒక యూనిక్ లైన్ డ్రా చేయొచ్చు. సో ఇలాంటి సినారియోలో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే లెట్ us సపోజ్ పాయింట్ A1 అనుకుందాం, ఇట్లా పాయింట్ A2 అనుకుందాం ఇలా. ఓకే, అండ్ యూ కెన్ డ్రా ఎ లైన్ లైక్ దిస్, రైట్? సో పని చేద్దాం. ఈ A1కి యొక్క పొజిషన్ వెక్టార్ మనం లెట్ us సే A1 బార్ అనుకుందాం. A2కి సంబంధించిన పొజిషన్ వెక్టార్ A2 బార్ అనుకుందాం. Then if you want to write down the equation of the line in the vector form for this particular case, for this particular scenario, it is going to be like this. Vector form ఏమవుతుందంటే r bar is equal to a1 bar plus lambda times of a2 bar minus a1 bar. This is going to be the equation. అండ్ ఇది చాలా ఈజీ. మీకు కొంచెం బుర్ర పెడితే ఐ థింక్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎలా వచ్చింది ఈక్వేషన్ అని. ఏం లేదు, ఇప్పుడు ఇందాక రాసిన దాంట్లో కూడా అట్లనే రాసిన. ఇందాక కూడా అబ్జర్వ్ చేయండి, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ లాంబ్డా బి అని రాసినాం కదా. ఏ అంటే పాయింట్ ఆన్ ద లైన్, బి అంటే ప్యారలల్ వెక్టర్ అంటే డైరెక్షన్ ఇస్తుంది అది. ఇక్కడ కూడా అదే సినారియో, అదే కాన్సెప్ట్. A1 అంటే మీరు ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, A1 అన్న తీసుకోండి లేదా A2 అని కూడా రాసుకోవచ్చు మీరు ఇక్కడ. అగైన్ గైజ్ ఐమ్ టెలింగ్ యూ నో, ఇక్కడ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు A1 బార్ అని రాసుకోండి లేదా A2 బార్ ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ A2 బార్ మైనస్ A1 బార్. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎనీ వే. ఎందుకంటే ఈ పొజిషన్లో మనం లైన్ పైన ఉన్న పాయింట్ మెన్షన్ చేయాలి. సో మీరు ఈ పాయింట్ అయినా తీసుకోండి, ఈ పాయింట్ అయినా తీసుకోండి, మీ ఇష్టం, డజంట్ మ్యాటర్. ఓకే, అయితే ఇక్కడ A2 మైనస్ A1 ఎందుకు తీసుకుంటున్నా అంటే మీరే ఒకసారి చూడండి. A2 మైనస్ A1 తీసుకుంటున్నప్పుడు మనకి ఈ వెక్టార్ వస్తుంది. This is the vector I'm going to get, and this vector is giving me the direction. Don't you think that guys? This vector is giving me the direction, right? Anduke ee lambda times of direction rashna, which is A2 minus A1. So this is the vector form, students. I hope this is clear for everyone. So deen nunchi manam sir Cartesian form ekla raskoవాలి. Cartesian form ante simple ga it is going to be in this way. The Cartesian form వచ్చేసి x minus x1 by a x2 minus x1, okay, y minus y1 by y2 minus y1, okay, and z minus z1 by z2 minus z1. This is the Cartesian form. And let me tell you, ఇక్కడ మనకి x1 y1 z1 ఉంది కదా, మీరు ఆ ప్లేస్లో x2 y2 z2 కూడా తీసుకోవచ్చు. నో మ్యాటర్, మీకు సేమ్ అంటే వాట్ ఎవర్ ఏదైతే ఆన్సర్ వస్తుందో బోత్ ఆర్ గోయింగ్ టు బీ ద సేమ్ థింగ్. ఓకే, సో ఆ రెండు సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఇక్కడ x1 y1 z1 అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ వెక్టార్ A1 ఉంది కదా, దీన్ని నేను ఒకవేళ x1 i క్యాప్ y1 j క్యాప్ అండ్ z1 k క్యాప్ అని తీసుకున్నా అనుకోండి. అండ్ లెట్ us say ఈ వెక్టార్ A2 బార్ ఉంది కదా, విచ్ ఇస్ x2 i క్యాప్ y2 j క్యాప్ అండ్ z2 k క్యాప్ ఇలా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు యూ కెన్ రైట్ డౌన్ ద కార్టీజియన్ ఫార్మ్ లైక్ దిస్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో రెండు పాయింట్లు ఇస్తే వెక్టార్ ఫామ్ ఇలా రాయొచ్చు, కార్టీజియన్ ఫామ్ ఇలా రాయొచ్చు అనమాట ఇక్కడ మనం. ఓకే, సో దిస్ ఇస్ ప్రిటీ బేసిక్ స్టఫ్ అనమాట. సో దీని తర్వాత మనకి సిలబస్లో ఏముంది సార్ అంటే యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. యాంగిల్ బిట్వీన్ యాక్చువల్లీ ఇది అయిపోయింది మనకి. సో యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్. సో వాట్ ఈస్, హౌ డూ యూ క్యాలిక్యులేట్ ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్? మీకు అర్థమవుతుందా? ఇదంతా మనకి 2D స్పేస్లో ఉండే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ కనుక్కోవడం, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ కనుక్కోవడం, ఎస్ ఆర్ నో, లైక్ tan theta ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 బై 1 ప్లస్ m1 ఇంటూ m2, ఇలాంటి ఫార్ములాస్ అని మనం అప్లై చేస్తుండే. అలాగే ఒక 3D స్పేస్లో లెట్ us say ఒక లైన్ ఇలా ఉంది. ఓకే, అండ్ యూ హ్యావ్ ఎన్ అదర్ లైన్ లైక్ దిస్.
ఈ రెండు లైన్స్ మధ్యలో అఫ్ కోర్స్ ఒక సర్టైన్ యాంగిల్ అయితే క్రియేట్ అవుతుంది. లెట్ us సే దిస్ ఇస్ ద యాంగిల్, అక్యూట్ యాంగిల్ అనుకుందాం టీటా. ఈ టీటా కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? అయితే ఒక్కసారి ఆలోచించండి మీరే. లెట్ us సే ఇది మన లైన్ L1 అనుకుందాం, ఇది మన లైన్ L2 అనుకుందాం. ఇప్పుడు భయ్యా L1కి సంబంధించిన ఈక్వేషన్ ఎలా రాసుకుంటాం వెక్టార్ ఫామ్లో? R బార్ ఇస్ ఈక్వల్ టు లెట్ us సే A1 బార్ ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ B1 బార్ అని రాసుకుందాం. L2కి సంబంధించిన ఈక్వేషన్ ఎట్లా రాసుకుంటారు? R బార్ ఇస్ ఈక్వల్ టు, లెట్ మీ రైట్ ఇట్ డౌన్, R బార్ ఇస్ ఈక్వల్ టు A2 బార్ ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ B2 బార్. అయితే నేనేమంటున్నా అంటే మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకిచ్చిన క్వశ్చన్ ప్రకారం దిస్ విల్ బీ అవైలబుల్ టు అస్. ఇగో ఈ B1, ఈ ప్యారలల్ వెక్టార్ మనకి అవైలబుల్ ఉంటుంది. అంటే మీరు ఒకవేళ దీన్ని ఒకసారి ఇక్కడ మనకి విజువలైజ్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు L1కి ప్యారలల్ వెక్టార్ ఏంటి? B1. అంటే ఇగో B1 వెక్టార్ భయ్యా ఇలా ఉంటుంది. లెట్ us సపోజ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, మరి ఎక్కడైనా డ్రా చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ ప్యారలల్ టు L1 లైక్ దిస్. అండ్ B2 వెక్టార్ ఉంది కదా, B2 వెక్టార్ కూడా ప్యారలల్ టు L2. అంటే మేబీ లెట్ మీ డ్రా ఇట్ ఇన్ దిస్ వే, సంథింగ్ లైక్ దిస్. అయితే నేనేమంటున్నా అంటే ఈ రెండు లైన్స్కి మధ్యలో యాంగిల్ ఏదైతే ఫామ్ అవుతుందో, డోంట్ యూ థింక్ ఈ రెండు ప్యారలల్ వెక్టార్స్ మధ్యలో కూడా సేమ్ యాంగిల్ ఫామ్ అవుతుంది? మీరు చెప్పండి ఒకసారి, కొంచెం ఆలోచించండి. ఈ రెండు లైన్స్ మధ్యలో ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో, ఈ రెండు లైన్స్ మధ్యలో, ఈ రెండు ప్యారలల్ వెక్టార్స్ మధ్యలో అదే యాంగిల్ ఫామ్ అవుతుంది కదా సార్. చాలా సింపుల్ కదా. ఇగో కొంచెం దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసిండ్రు అనుకో భయ్యా, ఇట్లా లెట్ us సే కొంచెం ఈ వెక్టార్ని మనం ఎక్స్టెండ్ చేసినాం అనుకో, మీకే తెలుస్తుంది. ఇగో ఇలా మనం ఒక వెక్టార్ని ఎక్స్టెండ్ చేసినాం, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినాం, ఈడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ టీటా. ఎస్ ఆర్ నో? అయితే నేనేమంటున్నా అంటే సింపుల్గా, సరే ఇది మాకు తెలుసు, ఇది మనకి B1 బార్, ఓకే, ఇది మనకి B1 బార్, ఇది మనకి B2 బార్, ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, if you're looking to figure out the angle between two lines, the angle between two lines is nothing but equal to the angle between the two parallel vectors. And రాయొచ్చా? డెఫినెట్గా రాయొచ్చు సార్, నో డౌట్ ఇన్ ఇట్. అండ్ టూ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎలా కనుక్కోవాలో మనం వెక్టార్ ఆల్జీబ్రాలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ద ఫార్ములా ఫర్ దాట్ ఇస్ సింప్లీ cos theta is equal to B1 bar dot B2 bar divided by mod of B1 bar into mod of B2 bar. So this is the formula to calculate the angle between two lines. సో చాలా ఈజీ ఉంటాయి. ఓకే, ఒక్కసారి మీకు అర్థమవుతాయి కాన్సెప్ట్స్ అన్నీ, ఈ ఫార్ములాస్ అన్నీ ఎలా వస్తున్నాయో మనకు ఒక ఐడియా ఉంటే డెఫినెట్లీ గైస్ లెట్ మీ టెల్ యూ, దిస్ చాప్టర్ ఈజ్ ఎ వెరీ ఈజీ చాప్టర్. సో సింపుల్ అంతే. ఎప్పుడైనా యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ కనిపించింది అనుకోండి, మీరు చేయాల్సిందల్లా ఆ రెండు లైన్స్కి సంబంధించిన రెండు ప్యారలల్ వెక్టార్స్ ఉంటాయి కదా, ఆ రెండు ప్యారలల్ వెక్టార్స్ కనుక్కోండి. ఇస్తాడు క్వశ్చన్లో, ఆ రెండు ప్యారలల్ వెక్టార్స్ ఏమవుతున్నాయో ఒక్కసారి చూసేసుకొని ఈ ఫార్ములా అప్లై చేస్తే దీని నుంచి వాట్ ఎవర్ యాంగిల్ టీటా యు ఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఈస్ నథింగ్ బట్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇదన్నమాట కాన్సెప్ట్, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ కాన్సెప్ట్. సో తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది, విచ్ ఇస్ ద కండిషన్ ఫర్ టూ లైన్స్ టు బీ కోప్లేనార్. అంటే రెండు లైన్స్ కోప్లేనార్ అవ్వాలి. కోప్లేనార్ ఆ పదం చూడండి ఒకసారి. కోప్లేనార్ అంటే ఏంటి? ఒకటే ప్లేన్లో రెండు లైన్లు ఉండాలి. అది ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. లెట్ us సే గైస్, ఇదొక ప్లేన్ అబ్బా, దిస్ ఈజ్ యువర్ ప్లేన్. ఓకే, అయితే ఈ ప్లేన్లో ఒక లైన్ ఇట్లుంది. లెట్ us సే ఈ లైన్ L1, ఇంకో లైన్ ఇలా ఉంది. లెట్ us సే ఈ లైన్ L2. ఓకే, అయితే ఈ రెండు లైన్స్ ఒకే ప్లేన్లో ఉన్నాయి, అది మనం ప్రూవ్ చేయాలి. అంటే ఒక కండిషన్ తీసుకొని రావాలి. ఓకే, సో సార్ ఆ కండిషన్ ఏమవుతుంది, ఎలా అవుతుంది అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొంచెం మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఈజీ. మళ్ళీ ఎలాంటి బట్టి లేదు, ఎలాంటి మెమరైజేషన్ లేదు, అంతా మనం బేసిక్స్ నుంచే నేర్చుకుంటున్నాం. ఓకే, సో
లైన్ L1 ఉంది, L2 ఉంది, రెండు నాకు ఒకటే ప్లేన్లో ఉన్నాయని తెలుసుకోవాలి. సరే, నాకేం తెలుసు అంటే లైన్ L1కి సంబంధించి దిస్ ఈజ్ ద ప్యారలల్ వెక్టార్, లెట్ us సే B1 బార్ అనుకుందాం. L2కి సంబంధించి దిస్ ఈజ్ ద ప్యారలల్ వెక్టార్, లెట్ us సే B2 బార్ అనుకుందాం. ఓకే, అండ్ లెట్ us సే L1 పైన ఒక పాయింట్ ఉంది ఫర్ విచ్ ద పొజిషన్ వెక్టార్ ఇస్ A1 బార్, అండ్ L2 పైన ఒక పాయింట్ ఉంది ఫర్ విచ్ ద పొజిషన్ వెక్టార్ ఇస్ A2 బార్. ఇలా మనం తీసుకుందాం. ఓకే, అయితే నేనేమంటున్నా అంటే గైస్, ఇఫ్ యూ అండర్స్టాండ్ హియర్, ఇఫ్ యూ సీ హియర్, ఒకవేళ మీరు కానీ ఓకే లెట్ us సపోజ్ ఇలా ఒక వెక్టార్ A2 అండ్ A1కి మధ్యలో ఒక వెక్టార్ గీసేసుకోండి. ఈ వెక్టార్ని మనం A2 మైనస్ A1 అనొచ్చు. దిస్ వెక్టార్ ఇస్ A2 మైనస్ A1 వెక్టార్. ఎస్ ఆర్ నో? A2 మైనస్ A1 వెక్టార్. ఓకే, A2 మైనస్ A1. ఓకే, ఆ తర్వాత what if you do B1 cross B2? What if you do B1 cross B2? అంటే ఒకవేళ ఈ B1 వెక్టార్ B2 వెక్టార్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ తీసిండ్రు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? యూ ఎండ్ అప్ గెటింగ్ ఎ వెక్టార్ విచ్ ఇస్ perpendicular to the plane in which B1 and B2 are lying. ఇది మనం వెక్టార్ ఆల్జీబ్రా క్లాస్లో నేను క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చెప్పేటప్పుడు చాలా డీటెయిల్గా చెప్పిన. మనం ఎప్పుడైనా క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ తీస్తే మనకి ఏదైతే వెక్టార్ వస్తుందో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఇన్ విచ్ బోత్ ద వెక్టార్స్ ఆర్ లయింగ్. అంటే మీరు ఒక వెక్టార్ ఇట్లా డ్రా చేయొచ్చు అనమాట. భయ్యా ఇట్లా డ్రా చేయొచ్చు. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ B1 క్రాస్ B2. ఓకే, విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద ఎంటైర్ ప్లేన్. ఇలా మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సరే ఇప్పుడు నాకు ఇదొక వెక్టార్ వచ్చేసింది B1 క్రాస్ B2, ఇంకో వెక్టార్ వచ్చేసింది A2 మైనస్ A1. ఇఫ్ ఐ ఫైండ్ ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ టూ వెక్టార్స్, కెన్ ఎనీవన్ టెల్ మీ ఇన్ ద చాట్ సెక్షన్? ఈ రెండు వెక్టార్స్కి సంబంధించిన డాట్ ప్రోడక్ట్ కనుక్కుంటే రిజల్ట్ ఏమవుతుంది? వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద రిజల్ట్ ఇన్ దిస్ కేస్? ఒక్కసారి ఆలోచించండి, చాలా ఈజీ. A2 మైనస్ A1 వెక్టార్ మీరు కావాలంటే ఫిగర్ నుంచి కూడా చూసుకోవచ్చు. A2 మైనస్ A1 వెక్టార్కి B1 క్రాస్ B2 వెక్టార్కి ఒకవేళ డాట్ ప్రోడక్ట్ కనుక్కుంటే డెఫినెట్లీ ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 0. ఎందుకంటే భయ్యా B1 క్రాస్ B2 ప్లేన్ మొత్తానికి పర్పెండిక్యులర్ ఉంది. ప్లేన్ మొత్తానికి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఆ ప్లేన్లో ఉన్న ఒక లైన్ కూడా పర్పెండిక్యులర్ ఉన్నట్టే కదా? ఎస్ ఆర్ నో? ప్లేన్ మొత్తానికి ఈ వెక్టార్ పర్పెండిక్యులర్ ఉంటే ఖచ్చితంగా ప్లేన్లో లై చేస్తున్న ఈ లైన్కి కూడా పర్పెండిక్యులర్ ఉన్నట్టే. అండ్ లెట్ మీ టెల్ యూ, దిస్ ఇస్ ద కండిషన్. ఇగో ఇది కండిషన్. ఒకవేళ మీకు ఇచ్చిన టూ లైన్స్ కోప్లేనర్ ఒకటే ప్లేన్లో ఉన్నాయా లేదా అని కనుక్కోవడానికి ఇదన్నమాట కండిషన్. అయితే దీనికి మీరు కార్టీజియన్ ఫామ్ రాసుకోవాలనుకుంటే ఇట్లా రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి లెట్ us సే A1 వెక్టర్ ఇట్లా రాసుకుందాం, x1i ప్లస్ y1j ప్లస్ z1k అనుకుందాం. ఓకే, ఆ తర్వాత A2 వెక్టార్ భయ్య లెట్ us సే x2i ప్లస్ y2j ప్లస్ Z2k అనుకుందాం. ఓకే, ఆ తర్వాత B1 వెక్టార్ వచ్చేసి అదే ప్యారలల్ వెక్టార్, లెట్ us సే A1i ప్లస్ B1j ప్లస్ C1k అనుకుందాం. అండ్ B2 వెక్టార్ వచ్చేసి A2i ప్లస్ B2j ప్లస్ C2k. ఇలా తీసుకుంటే అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. A2 మైనస్ A1 B1 క్రాస్ B2 దిస్ ఇస్ లైక్ ఏ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్. మనం నేర్చుకున్నాం వెక్టర్ ఆల్జీబ్రాలో స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ కదా. సో దీని రిజల్ట్ సింపుల్గా మనం ఎలా రాయొచ్చు? కార్టీజియన్ ఫామ్లో ఒక డిటర్మినెంట్ పెట్టేసుకొని ఆ డిటర్మినెంట్లో యూ కెన్ బేసికలీ పుట్ డౌన్ దిస్ వెక్టార్స్ ఐజేకే కంపోనెంట్స్. సో A2 మైనస్ A1కి సంబంధించి మీకు ఐజేకే కంపోనెంట్స్ ఎలా వస్తాయి? x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. ఆ తర్వాత B1కి సంబంధించి ఐజేకే కంపోనెంట్స్ ఎలా వస్తాయి? A1, B1, C1. ఆ తర్వాత B2కి సంబంధించి కూడా A2, B2 అండ్ C2. అండ్ ఈ డిటర్మినెంట్ బయ్యా 0 అయిపోవాలి. సో దిస్ ఇస్ ద కండిషన్ ఇన్ ద కార్టీజియన్ ఫామ్. ఇది వెక్టార్ ఫామ్ కండిషన్, ఇది కార్టీజియన్ ఫామ్. సో విచ్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్ విత్ మీరు అప్లై చేయండి ఆ కండిషన్. అండ్ ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ వాట్ యు ఆర్ గెటింగ్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ ప్రూవ్, యూ కెన్ కన్క్లూడ్ దాట్ నాకు ఇచ్చిన రెండు లైన్స్ కోప్లేనార్ అని.
సో అర్థమైంది కదా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ ఈ కాన్సెప్ట్ వరకు? సో దిస్ ఇస్ ఇట్. లైన్స్లో ఇంత చదువుకుంటే సరిపోతుంది అంతే. ఇగో ఇంతే గైస్, లైన్స్లో ఈక్వేషన్ ఆఫ్ లైన్స్లో మొత్తం లైన్స్ ఇన్ 3D స్పేస్లో అండ్ చెప్తున్నా కదా, ఇంతవరకు డిస్కస్ చేసిన దానిపైన వస్తే 1 లేదా 2 క్వశ్చన్లు రావచ్చు పక్కాగా. ఎంసెట్ 2023 టీఎస్ కానివ్వండి, ఏపీ కానివ్వండి, 1 లేదా 2 క్వశ్చన్లు అయితే పక్కా దిగిపోతాయి, ముందే చెప్తున్నా. సో ఇంత చూసుకుంటే సరిపోతుంది. ప్యారలల్ ఇగో ఈ ఫామ్, ఆ తర్వాత మనకి ఈ పర్టిక్యులర్ ఫామ్, ఆ తర్వాత యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్, ఆ తర్వాత కండిషన్ ఫర్ లైన్స్ టు బి కోప్లేనార్. సో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం. ఓకే, లెట్స్ డూ ద క్వశ్చన్స్ ఫాస్ట్లీ. ఓకే, ఆ తర్వాత కావాలంటే కొన్ని PYQs కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్స్ అందరూ ఒకసారి ఇక్కడ. సో యూ సీ ద క్వశ్చన్స్ గివెన్ టు యూ. ద ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 1, 2, 3 అండ్ ఇస్ ప్యారలల్ టు ద వెక్టర్. గైజ్ మీరు చెప్పండి, ఫస్ట్ క్వశ్చన్లో ఏ ఫామ్ అప్లై చేయాలి? మనం 2 ఫార్మ్స్ డిస్కస్ చేసినాం కదా. ఒకటి ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఎ పాయింట్ అండ్ ప్యారలల్ టు ఎ గివెన్ వెక్టర్. ఇంకోటి వచ్చేసి పాసింగ్ త్రూ 2 పాయింట్స్. సో మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4 అంటే ఈ క్వశ్చన్ నెంబర్లో, ఈ ఫస్ట్ క్వశ్చన్లో విచ్ ఫార్మ్ షుడ్ వి అప్లై? సార్ డెఫినెట్లీ ఫస్ట్ ఫార్మ్ కదా. ఏమవుతుంది? ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ అంటే ఇగో ఈ పాయింట్ ఐ క్యాప్ plus 2j cap plus 3k cap plus lambda times of b bar అంటే parallel vector. Parallel vector ఏమి ఇచ్చిండు? 3i plus 2j minus 2k and this is going to be the answer. Simple. Got it? Okay, next question guys, fast go. Find the equation of the line in the vector and in the Cartesian form that passes through the point with respect with the position vector this and is in the direction of this. నాకు తెలిసి ఇంకా అసలు క్వశ్చన్ చేయాల్సిన పనే లేదు, ఎందుకంటే ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్. ఫస్ట్ ఫార్మ్ మనకి పొజిషన్ వెక్టార్ ఇచ్చిండు ఆఫ్ ద పాయింట్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద లైన్, దాని డైరెక్షన్ అంటే బీ బార్ కూడా ఇచ్చేసిండు. సో ఇది ఒకవేళ డైరెక్ట్గా నేను కార్టీజియన్ ఫామ్లో రాయాలనుకుంటే ఇలా రాసేస్తా, ఎక్స్ మైనస్ x1 అంటే ఇగో ఇక్కడ 2 డివైడెడ్ బై ఏ అంటే ఇగో ఈ డైరెక్షన్ వెక్టార్ ఉంది కదా, ఈ పర్టికులర్ ప్యారలల్ వెక్టార్లో ఐ క్యాప్ యొక్క కంపోనెంట్ విచ్ ఇస్ 1 ఇజ్ ఈక్వల్ టు y మైనస్ y1 అంటే y ప్లస్ 1 అవుతుంది ఇక్కడ, హోల్ డివైడెడ్ బై 2 అండ్ z మైనస్ z1 బై అంటే z మైనస్ 4 whole divided by minus 1. This is the equation of the line in the Cartesian form. Okay, so I hope this is clear for everyone. Very good guys, very good, perfect. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 6 చూడండి ఒకసారి. ఫైండ్ ద కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ దిస్ పాయింట్ అండ్ ప్యారలల్ టు దిస్ లైన్ అంట. మనకి కార్టీజియన్ ఈక్వేషన్ కావాలి విచ్ పాసెస్ త్రూ దిస్ పాయింట్ అంటే ఇగో నాకు ఆల్రెడీ న్యూమరేటర్ తెలిసిపోయింది, ఎక్స్ ఇక్కడ +2 అని రాసేసుకుంటాం, ఇక్కడ y -4 అని రాసేసుకుంటాం, ఇక్కడ z +5 అని రాసేసుకుంటాం. ఇప్పుడు డినామినేటర్లో మనకి ఆ వెక్టార్స్ కావాలి, అంటే వి నీడ్ ఎ వెక్టార్ విచ్ ఇస్ ప్యారలల్ టు దిస్ పర్టికులర్ లైన్. అయితే క్లియర్లో చాలా అంటే క్వశ్చన్లో చాలా క్లియర్గా ఇచ్చిండు, ఇగో ఈ లైన్ అంట ఇట్ ఈస్ ప్యారలల్ టు దిస్ లైన్. అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఈ లైన్ దీనికి ప్యారలల్గా ఉంటే ఇగో దీనికి సంబంధించిన అంటే ప్యారలల్ వెక్టార్కి సంబంధించిన డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయి కదా 3, 5, 6, ఈ లైన్కి కూడా ఆ ప్యారలల్ వెక్టార్ సేమ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో వాట్ యూ కెన్ డూ హియర్, సింపుల్గా మీరు ఇక్కడ డినామినేటర్లో 3, 5, 6 అని పెట్టేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్లో ముందే చెప్తున్నాను, ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం యూజ్ చేసిన లాజిక్ ఏంటి? ఇఫ్ ఎ లైన్ ఇస్ ప్యారలల్ టు అనదర్ లైన్, ఓకే, ఇఫ్ ఎ లైన్ is parallel, if a line is parallel to another line, okay, to another line, we can say both will have same parallel vectors, సేమ్ ప్యారలల్ వెక్టర్. ఓకే, అంటే డైరెక్షన్ రేషియోస్ అట్లీస్ట్ సేమ్ ఉంటాయి. ఓకే, చలో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 7. కార్టీజియన్ ఫామ్ వచ్చిన లైన్ది వెక్టార్ ఫామ్లో రాయమంటున్నాడు. ఈజీ రా బాబు, ఏం క్వశ్చన్స్ రా ఇవన్నీ. ఏం చేద్దాం ఇక్కడ? సార్ ఏం లేదు, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ లాంబ్డా బీ బార్. సో ఏ బార్ ప్లేస్లో మీరు ఏం చేస్తారు? ఇగో ఈ పాయింట్స్ తీసుకోవాలి కదా, 5i క్యాప్. ఓకే, ఆ తర్వాత +4 అంటే యాక్చువల్గా -4 అది, సో -4j క్యాప్, ఇక్కడ 6k క్యాప్ ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ బీ బార్లో యూ హ్యావ్ టు టేక్ దిస్ డైరెక్షన్ రేషియోస్, అంటే 3i క్యాప్ ప్లస్ 7j క్యాప్
plus 2 times of k cap is what you are going to get. Okay, so I hope this is clear for you. Question number 7. And finally, angle between the two pair of lines అడిగిండు ఇక్కడ. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఎట్లా కనుక్కోవాలి ఇక్కడ చెప్పండి ఒకసారి. ఏం లేదు సార్ క్వశ్చన్లో. ఇగో ఇక్కడ ఏం చేద్దామంటే సింపుల్గా వాట్ వీ కెన్ డూ ఇన్ దిస్ కేసెస్, cos theta is equal to, మనకు తెలుసు యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే యాంగిల్ బిట్వీన్ దిస్ టూ parallel vectors అని. సో ఏం చేస్తారు, cos theta is simply nothing but b1 dot b2. సో b1 dot b2 చేస్తే 3 plus 4 plus 12 divided by under root of 3 square 9, 2 square 4, 6 square 36 into ఇది వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది, 2 square 4 plus 4 plus 1, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ కాస్ టీటా. దీని నుంచి మీరు టీటా కనుక్కోండి. ఓకే, సో టీటా ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి. ఇక్కడ 19/21 వస్తుందా? ఇది ఎందుకంటే 7, ఇది 3, 21 అవుతుంది కరెక్టే. ఇది వచ్చేసి మనకి 16, ఎస్ 19/21. కాస్ టీటా 19/21 వస్తుంది. సో టీటా కాస్ ఇన్వర్స్ ఆఫ్ 19/21 వస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్? అర్థమైంది కదా? ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఓకే, చలో. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. అయితే ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే కే వాల్యూ అడుగుతున్నాడు. చెప్పండి ఒకసారి, ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే కే వాల్యూ అడుగుతున్నాడు. సో కెన్ ఎనీవన్ టెల్ మీ ద రిజల్ట్ ఆఫ్ దిస్? ఎనీవన్ హియర్. అండ్ ఇంకోటి స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఏపీ వాళ్ళకి లేదు, తెలంగాణ వాళ్ళకి ఉంది. ఆ వెక్టర్ ఆల్జీబ్రా సెషన్లో నేను ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో పిన్ చేసా మీకు లేదు అని. ఓకే, సో ఒక్కసారి మీరు అక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. బట్ ఎనీవేస్ ఈ క్వశ్చన్లో కే వాల్యూ అబ్బా ఏం లేదు. ఇగో మీకు ఆల్రెడీ తెలుసు, వెన్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, so what happens is that cos theta అంటే angle between the two lines are going to be 0. అంతే కదా, theta π/2 అయితే cos theta ఖచ్చితంగా 0. సో cos theta 0 అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇగో ఫార్ములా అప్లై చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇగో ఈ డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయి కదా, ఈ కరస్పాండింగ్ డైరెక్షన్ రేషియోస్ని మల్టిప్లై చేసి యాడ్ చేయండి అంతే. సో -3 × 3k -9k. ఓకే, ఆ తర్వాత 2k + 1 అది వచ్చేసి మనకి 2k. ఆ తర్వాత 2 × -5 -10 is equal to 0. సో దీని నుంచి ఎంత వస్తుంది సార్, -7k -10 is equal to 0. సో k వాల్యూ ఎంత భయ్యా ఇక్కడ, -10/7 is what you're gonna get. So is this clear for everyone? I hope it's clear for all the students out there. Perfect. సో ఇదన్నమాట ఈ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద టూ లైన్స్. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ఫోకస్ చేయండి ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేస్తాం మనం, కానీ డైరెక్ట్గా అప్లై చేయము, కొంచెం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, స్టడీ చేయండి క్వశ్చన్ని. సరే, మనకి వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కావాలి పాసింగ్ త్రూ ద పాయింట్. ఆల్రెడీ పాయింట్ ఇచ్చేసింది. ఇప్పుడు వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే r bar is equal to a bar plus lambda b bar. నా దగ్గర ఆల్రెడీ a bar అవైలబుల్ ఉంది, విచ్ ఇస్ i cap plus 2j cap minus of 4k cap. ఓకే, అయితే మనోడు ఏమంటున్నాడంటే సరే, ఇఫ్ దిస్ ఇస్ అవైలబుల్ విత్ యూ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ పర్పెండిక్యులర్ టు బోత్ ద లైన్స్, అంటే మన దగ్గర ప్యారలల్ వెక్టర్ లేదు, ఇట్లా కనుక్కుంటాం ఇక్కడ. అయితే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇలా ఉందబ్బా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఇలా ఒక లైన్ ఇచ్చేసిండు, లెట్ us say ఈ లైన్ అనుకుందాం, L1 అనుకుందాం. ఇంకొక లైన్ సంథింగ్ లైక్ దిస్ అనుకుందాం, విచ్ ఇస్ L2. ఓకే, సో లెట్ us say ఇది మన L1 అండ్ ఇది మన L2 అనుకుందాం. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన లైన్ ఎలా డ్రా చేసుకోవాలంటే మనం, ఇట్ హ్యాస్ టు బీ లైక్ దిస్. ఓకే, విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు బోత్. దీనికి పర్పెండిక్యులరే. సో ఎట్లా గీసుకుంటాం ఇక్కడ, ఎట్లా చేసుకుంటాం ఇక్కడ? అయితే ఒక చిన్న లాజిక్ ఏంటంటే, నాకు తెలిసి కొంతమందికి ఆల్రెడీ స్ట్రైక్ అయి ఉంటుంది. ఇప్పుడు L1కి భయ్య ఒక ప్యారలల్ వెక్టార్ ఉంటుంది, లెట్ us say b1 బార్ అనుకుందాం. L2కి భయ్య ఒక ప్యారలల్ వెక్టార్ ఉంటుంది, విచ్ ఇస్ లెట్ us say b2 బార్. ఇప్పుడు నాకు Lకి సంబంధించిన ప్యారలల్ వెక్టార్ కావాలి, విచ్ ఇస్ b. అండ్ డెఫినెట్లీ b వెక్టార్ ఎలా ఉండాలంటే, ఇట్ హ్యాస్ టు బీ, అంటే ఏ డైరెక్షన్లో మనం తీసుకోవాలంటే ఇట్ హ్యాస్ టు బీ పర్పెండిక్యులర్ టు b1 అండ్ b2. అంటే ఏ డైరెక్షన్ అంటే ఎలా వస్తుంది అది, ఆ డైరెక్షన్ ఎలా వస్తుంది? ఇక్కడే మనకు తెలియాల్సింది ఏంటంటే, ఓహో హింట్ ఏమి ఇచ్చిండంటే, మనం ఒకవేళ b1 క్రాస్ b2 తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ యూ ఫైండ్ b1 క్రాస్ b2, ఇఫ్ యూ ఫైండ్ ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ టూ వెక్టర్స్,
మనకేం తెలుస్తుందంటే మనకు వచ్చే వెక్టార్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ ఇట్ ఇస్ పర్పెండిక్యులర్ టు B1 అండ్ B2. అంటే డెఫినెట్లీ అది ఈ పర్టిక్యులర్ వెక్టార్ యొక్క డైరెక్షన్లో ఉంటుంది. సో ఫ్రమ్ హియర్ విల్ గెట్ టు నో ఓకే B బార్ అంటే సింపుల్గా B1 క్రాస్ B2 అని. అంతే, అయిపోయింది క్వశ్చన్ ఇంకా. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గైస్, ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ B1 బార్ అంటే ఈ వెక్టార్ 3i మైనస్ 16j ప్లస్ 7k. ఓకే, అండ్ B2 బార్ వచ్చేసి ఏముంది ఇక్కడ 3i ప్లస్ 8j మైనస్ 5k. అంతేనా? సో B1 క్రాస్ B2 కనుక్కోండి ఇప్పుడు. సో B1 క్రాస్ B2 అంటే ఏం చేస్తారు, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినాము కదా ఎలా కనుక్కోవాలి క్రాస్ ప్రోడక్ట్. ijk 3 మైనస్ 16 7, ఆ తర్వాత మనకి 3 8 మైనస్ 5. సో గైస్ ఎక్స్పాండ్ చేయండి డిటర్మినెంట్ని. ఐ క్యాప్ ఇంటూ ఎంత వస్తుంది, 16 5 80. ఓకే, 80 మైనస్ 7 8 56 మైనస్ ఆఫ్ జే క్యాప్ ఇంటూ ఇది వచ్చేసి ఎంత అవుతుంది, మైనస్ 15 మైనస్ 21 మైనస్ 15 మైనస్ 21 ప్లస్ కే క్యాప్ వచ్చేసి మనకి 8 3 24 ప్లస్ 48. ఇది సింప్లిఫై చేయండి అండ్ దీని నుంచి మీకు ఏదైతే వెక్టార్ వస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు బీ యువర్ B బార్. ఆ B బార్ ఏ బార్ తీసుకెళ్ళి దీనిలో బడేషన్ అనుకోండి, మీకు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ వచ్చేసినట్టే. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్? ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్? సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ దిస్ క్వశ్చన్. అసలు ఏమైనా ఉండే నా క్వశ్చన్లో? అందుకే అంటున్నా ఫార్ములాలు అప్లై చేస్తున్నాం. ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ అప్లయింగ్ ద ఫార్ములాస్ అప్లై చేస్తున్నాం. బట్ ఫార్ములాస్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ మనకి క్లియర్ కట్గా తెలియాలి. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద క్వశ్చన్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో ఇలాగే కావాలంటే మీకు ఐ థింక్ వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్స్. PYQs చేద్దామా ఇంకా ఎవ్రీ వన్ అవుట్ దేర్? Shall we start doing the previous year questions, guys? Shall we start doing the previous year questions? Evantaru? Are all the students ready for the previous year question? Are all the students ready for the previous year question? Yes? Okay, perfect. So let me start doing the previous year questions. Aithe chuddam enta mandi correct ga chestaro. So let's start going with the previous year questions. So ekkadunnai okka nimisham remote undali kada ida idu remote okka nimisham fast ga తీసుకెళ్దాం. సో ఇదంతా ప్లేన్స్ గురించి, ప్లేన్స్ మనం తర్వాత చేద్దాంలే. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఇఫ్ P is a point on the line parallel to the vector 2i minus 3j minus 6k and passing through the point A whose position vector is I plus 2j minus 2k and AP is going to become 21, then the position vector of P can be. చూస్తున్నాం కదా ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం లైన్కి సంబంధించే ఇచ్చిండు. సో ఫస్ట్ అయితే ఒకటి మీకు ఫస్ట్ టైం అర్థం కాకపోతే చదివినప్పుడు పర్లేదు, యూ బ్రేక్ ఇట్ డౌన్ ద క్వశ్చన్స్, యూ బ్రేక్ ఇట్ డౌన్ టు 2 parts. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ జామెట్రీ క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతాయి మనకి. ఇప్పుడు ఏమి ఇచ్చిండంటే P ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద లైన్ parallel to this vector and passing through the point A whose position vector is this. అంటే నాకు ఏమర్థమైందంటే ఒక లైన్కి సంబంధించి I have a point A for which the position vector is I cap plus 2j cap minus 2k cap ఇలా ఉంది. అండ్ ఈ వెక్టార్కి సంబంధించి ప్యారలల్ వెక్టార్ కూడా అవైలబుల్ ఇచ్చింది. చూడండి ఒకసారి, ద ప్యారలల్ వెక్టార్ is also given for you and that is given by the equation, vector 2i minus 3j by minus 6k cap. అయితే మనోడు ఏమంటున్నాడంటే దెర్ ఈస్ ఎ పాయింట్ P ఆన్ దిస్ లైన్. ఓకే, పాయింట్ P అని ఇక్కడ ఒక దగ్గర ఉందంట, ఒక పాయింట్ P అయితే లైన్ పైన ఉంది. సచ్ దాట్ ఏపీ, ఈ ఏపీ వాల్యూ ఉందా, అది వచ్చేసి 21 అంటున్నాడు. సో ఏపీ 21 అవుతే ఈ P యొక్క పొజిషన్ వెక్టార్ కనుక్కోమన్నాడు. సో అర్థమైందా? ఆప్షన్ సి వస్తుందా? ఓకే, అప్పుడే చేస్తారా? మీరు మరీ ఫాస్ట్గా ఉన్నారు రయ్యా. సరే చేసేద్దాం ఫాస్ట్గా. ఏముంది సార్, ఏం లేదు. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎక్స్ కార్టీసియన్ ఫామ్ రాసుకుంటున్నా డైరెక్ట్గా నేను. ఓకే, సో x మైనస్ x1 బై 2 is equal to y minus y1 అంటే బేసికలీ 2. సో y minus 2 divided by minus 3 is equal to z minus z1 మనకి 2 ఉంది కాబట్టి మైనస్ 2 ఉంది కాబట్టి z plus 2 divided by minus 6. ఇది కార్టీసియన్ ఫామ్. అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, మీరు లైన్ పైన ఏ పాయింట్ అయినా, ఒక లైన్ పైన 3D స్పేస్లో ఒక లైన్ పైన ఏ పాయింట్ అయినా మీరు ఒకవేళ మీరు అంటే ఒకవేళ రాయాలనుకుంటే, ఒకవేళ మీరు డినోట్ చేయాలనుకుంటే ఎలా చేసి తెలుసా? లెట్ మీ టేక్ దిస్ యాజ్ సమ్ k అనుకోండి.
అలా తీసుకున్న తర్వాత యూ కెన్ ఈక్వేట్ ఇట్. ఇప్పుడు మీరు x-1/2ని కేతో ఈక్వేట్ చేస్తే x ఏమవుతుంది 2k + 1 అండ్ y ఏమవుతుంది -3k + 2 అండ్ z ఏమవుతుంది -6k - 2. And let me tell you, this is the point xyz which is going to lie on the line. అంటే ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ని మనం ఇలా మనం డినోట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ పాయింట్ Pని ఇలా తీసుకోవచ్చు, విచ్ ఇస్ 2k + 1, ఆ తర్వాత -3k + 2, ఆ తర్వాత -6k - 2. ఇప్పుడు మనోడు ఏమి ఇచ్చాడు, A అండ్ P ఈ రెండింటి మధ్యలో. ఇప్పుడు ఏ పాయింట్ అంటే బేసికలీ 1, 2, -2 భయ్య. ఈ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ 21 అన్నాడు. సో AP అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత వస్తుంది 2k² అంటే 4k². ఇది ఈ తర్వాత ఇది వచ్చేసి 9k² అవుతుంది అండ్ ఇది వచ్చేసి ప్లస్ 36k² అవుతుంది, రైట్. అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 21. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది 49k² ఈజ్ ఈక్వల్ టు 21 × 21. ఓకే, సో k వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి, 21/7 ± 21/7 వస్తుంది అలా చెప్పండి ఒకసారి. ఇక్కడ ద వాల్యూ ఆఫ్ k ఐఎమ్ గెటింగ్ హియర్ ఇస్ ± 21/7 భయ్యా. ఓకే, ± 21/7 which is nothing but ± k వాల్యూ ఎంత ±3 ఓకే, పర్ఫెక్ట్. అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం లేదు సార్, ఆ k = 3 పెట్టుకోండి. k 3 పెడితే x వాల్యూ ఎంత వస్తుంది 3 2 3 6 7, y వాల్యూ ఎంత వస్తుంది -9 + 2 -7, z వాల్యూ ఎంత వస్తుంది -18 అండ్ -2 -20. సో ఈ పొజిషన్ వెక్టర్ 7i - 7j - 20k అయితే ఆప్షన్లో లేదు. సో k = 3 కాకుండా k -3 పెట్టుకోండి ఇప్పుడు. సో x ఏమవుతుంది ఇక్కడ -3 అంటే -6 + 1 -5, x -5 అయిపోవాలి. ఇగో ఆప్షన్ సి ఒకటే ఉంది, ఇక మిగతా చేయాల్సిన పనే లేదు. ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ దేర్ విచ్ ఇస్ హ్యావింగ్ x as -5. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ సి. సో మనం మొత్తం చేయాలనుకుంటే x -5, y వచ్చేసి -3 కాబట్టి ఇట్స్ గోనా బీ హౌ మచ్ 11 అవుతుంది అండ్ z వచ్చేసి -3 కాబట్టి 18 అంటే 16 అవ్వాలి ఇక్కడ. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో ఇస్ దిస్ క్లియర్? వెరీ గుడ్. ఐ థింక్ చాలామంది ముందే సి అని చెప్పారు. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్, వెరీ గుడ్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? సో అర్థమైంది కదా, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఇగో ఈ ఫార్ములా నేర్చుకున్నాం, కానీ క్వశ్చన్లో కొంచెం అందుకే నేను కాన్సెప్ట్ని డీటెయిల్గా తీసుకెళ్ళాం. సో దాట్ ఒకవేళ మనోడు ఇలా ట్విస్ట్ చేసినా కూడా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా చేసేస్తారు. ఓకే, సో లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. ఇది ప్లేన్కి సంబంధించి, ఇది కూడా ఇందులో ప్లేన్ ఉన్నట్టుంది. ఇది కూడా ప్లేన్ ఉంది, ఇది కూడా ప్లేన్ క్వశ్చనే, ఇది కూడా ప్లేనే, ఇది కూడా ప్లేనే. అసలు లైన్ ఏడుందిరా భయ్యా, ఇది కూడా ప్లేనే. ఓకే, ఐ థింక్ సరే, ఐ థింక్ మిగతా క్వశ్చన్స్ అన్ని ప్లేన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ చెప్తున్నా కదా, లైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ మోడల్ కొంచెం ఇంపార్టెంటే. నేను చూసిన EAMCET 2022, 2021లో EAMCET 2022 క్వశ్చన్ ఇదైతే. అండ్ లెట్ మీ టెల్ యూ, EAMCET 2022, 2021లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఐ థింక్ ఒక 3-4 టైమ్స్ రిపీట్ అయింది. సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్, ఓన్లీ నంబర్స్ చేంజ్ చేసిండు అంతే. ఒక 3-4 టైమ్స్ అయితే రిపీట్ అయింది. సో ఐ హోప్ యూ గెట్ ఇట్. అండ్ వేరే క్వశ్చన్స్ వచ్చినా కూడా లైన్స్ నుంచి మీరు కంఫర్టబుల్గా చేసేస్తారు, నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, సో నా లెట్ మీ స్టార్ట్ విత్ ద ప్లేన్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. బట్ ట్రస్ట్ మీ గైస్, ప్లేన్స్ కూడా చాలా ఈజీ టాపిక్, నథింగ్ డిఫికల్ట్. ఓకే, సో లెట్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ద ప్లేన్స్ కాన్సెప్ట్. ఓకే, సో ఐ థింక్ వీ హ్యావ్ డన్ దిస్ క్వశ్చన్. ఓకే, డన్. సో ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఇన్ ద నార్మల్ ఫామ్, ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఇన్ నార్మల్ ఫామ్. సో ప్లేన్ గురించి కొంచెం మనం ఫస్ట్ అయితే డిస్కస్ చేద్దాం. ప్లేన్ అంటే ఏంటి? ఇప్పుడు ప్లేన్ అంటే అసలు బేసిక్ డెఫినేషన్ ఏంటో తెలుసా ప్లేన్ది? ప్లేన్ నేను ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే, మీరు ఒకవేళ ఒక సర్టైన్ లోకస్లో ఏదైనా 2 పాయింట్లు తీసుకొని ఆ 2 పాయింట్లు జాయిన్ చేసిండ్రు అనుకోండి, దెన్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ is a part of the locus itself, then that is going to be a plane. That particular locus, ఏదైతే లోకస్ ముందు కన్సిడర్ చేసామో అది ప్లేన్ అంటాం. ఓకే, సో అది కొంచెం మ్యాథమెటికల్ డెఫినేషన్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే బుక్కులు ఉన్నాయి కదా, అదొక ప్లేన్.
ఓకే, ఇక బోర్డు కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ఏ ప్లేన్. ఓకే, మీరు ఉన్నారు కదా, మనం ఈ ప్రపంచం ఇదొక ప్లేన్, ఇదొక 3D ప్లేన్. బోర్డు కనిపిస్తుందా, ఇదొక 2D ప్లేన్. ఓకే, మీ బుక్కులు కనిపిస్తున్నాయా, అదొక 2D ప్లేన్. ఓకే, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్, అది కూడా ఒక 2D ప్లేన్, అలా అనుకోవచ్చు మీరు. ఓకే, అయితే ఈ ప్లేన్స్కి సంబంధించిన ఈక్వేషన్ ఎలా ఉంటుంది సార్? సో ఫస్ట్ దీనికి మనం ఏం చేస్తున్నామంటే, వీ హ్యావ్ డిఫరెంట్ సినారియోస్ ఇందులో. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ గివెన్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఇన్ ద నార్మల్ ఫామ్. అయితే నార్మల్ ఫామ్ అని మెన్షన్ చేశాడు అనుకో ఎక్కడైనా, ఇక్కడ ఏంటంటే మనకి ఐ టెల్ యూ వాట్ విల్ బీ గివెన్ ఫర్ యూ ఇన్ ద క్వశ్చన్, సో దాట్ మీకు అవలీలగా అర్థమవుతుంది. ఓకే, క్వశ్చన్లో ఇలా ఇస్తే మనం ఈ ఫామ్ అప్లై చేయాలని కదా. సో ఐ టెల్ యూ వాట్ విల్ బీ గివెన్ ఫర్ యూ ఇన్ ద క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్లో గివెన్ ఏముంటాయంటే మనకి ఒక యూనిట్ నార్మల్ వెక్టార్ అనమాట. ఒక యూనిట్ నార్మల్ వెక్టార్ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ. ఒక యూనిట్ నార్మల్ వెక్టార్ విల్ బీ అవైలబుల్ అండ్ this will also be available. What is this? The distance from the origin. The distance from origin. The distance from origin to the plane will be available. To the plane is going to be available. So let us say the unit normal vector ni n cap anukundam. Dini meeru p anukunte the distance ni. Then the equation of the plane is going to be given by r bar dot n cap is equal to p. ఇదన్నమాట ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. అయితే దీన్ని మీరు ఒకసారి విజువలైజ్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ చూపిస్తాను మీకు క్లియర్గా, ఒకసారి చూడండి, యుల్ గెట్ అన్ ఐడియా ఫ్రమ్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే దిస్ ఇస్ యువర్ y, దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ x యాక్సెస్ అండ్ ఇక్కడ మనకి z కూడా కావాలి కాబట్టి ఒక పని చేద్దాం. సో లెట్ us సే దిస్ ఇస్ గోయింగ్ టు బి 3D దానిలో లెట్ us సే దిస్ ఇస్ యువర్ x, దిస్ ఇస్ యువర్ y అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ z. అయితే ఒక ప్లేన్ డ్రా చేద్దాం మనం. ఓకే, సో ప్లేన్ అంటే ఒక ప్లేన్ మనం ఇలా డ్రా చేద్దాం. లెట్ us సపోజ్ మన ప్లేన్ ఎలాగో ఇలా ఉందనుకుందాం. సో మీకు కావాలంటే కొంచెం యునో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్, నేనంటే నా మైండ్లో ఏం రన్ అవుతూ ఉంటుందంటే ఇలా డ్రా చేసినప్పుడు మన 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 రూమ్కి కార్నర్ మీరు చూస్తున్నారు అనుకుంటాం, మన రూమ్కి కార్నర్ ఉంది కదా, కార్నర్ ఇగో నా స్టూడియోకి అయితే ఒక కార్నర్ ఉంది మనకి. ఆ కార్నర్లో మీరు చూడొచ్చు ఇట్లా 3 యాక్సెస్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో గైస్? ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ అని ఆ రూమ్ కార్నర్లో కనిపిస్తుంది మీకు. అయితే మీరు ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు చేయకండి, చేయాలంటే చేసుకోండి పర్లేదు, మొబైల్ అన్న ల్యాప్టాప్లో చూస్తుంటే చేయండి పర్లేదు. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఆ కార్నర్కి వెళ్ళిపోయి మీ మొబైల్ అండ్ ల్యాప్టాప్ తోటి ఓకే మీరు సింపుల్గా ఆ కార్నర్లో ఒక బుక్ ఇట్లా పెట్టేసేయండి. ఇగో ఒక బుక్ ఆ కార్నర్కి వెళ్ళిపోయి ఇట్లా బుక్ ఇట్లా పెట్టేసేయండి. ఇదే ప్లేన్, ఈ బుక్కే ప్లేన్ అనుకుందాం. ఓకే, సో దిస్ బుక్ ఇస్ ద ప్లేన్. ఓకే, ఆ కార్నర్కి వెళ్ళిపోయి పెట్టిండ్రు అనుకోండి, అయిపోయింది అంతే. సో అదే ప్లేన్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. ఓకే, సో అప్పుడు మీరు చూసుకుంటే ఆ కార్నర్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఈ ప్లేన్ పైకి ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా, ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ని నేను p అంటున్నా. ఓకే, అండ్ ఈ ప్లేన్కి ఒక నార్మల్ వెక్టార్ని మనం యూనిట్ వెక్టార్ని n క్యాప్ అని తీసుకుంటున్నాం. సో ఇఫ్ దిస్ ఇస్ ద సినారియో గైస్, దెన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ మనం ఒకవేళ రాయాలనుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ దిస్, ఆర్ బార్ డాట్ n క్యాప్ ఇస్ ఈక్వల్ టు p. ఓకే, అయితే దీన్ని మీరు కార్టేషియన్ ఫామ్లో రాయాలనుకున్నారనుకోండి, ఎట్లా రాసుకుంటారు ఇక్కడ? ఫస్ట్ థింగ్ గైస్, ఆర్ బార్ వచ్చేసి ఏంటి? అగైన్ ఆర్ బార్ ఇస్ ఎనీ పాయింట్ ఆన్ ద ప్లేన్. ఎనీ పాయింట్ ఆన్ ద ప్లేన్ని మీరు ఆర్ బార్తో ఇండికేట్ చేయొచ్చు. సో లెట్ us బి రైట్ డౌన్ ఆర్ బార్ as xi ప్లస్ yj ప్లస్ zk అని రాసేసుకుందాం ఇక్కడ. ఓకే, సో xi ప్లస్ yj ప్లస్ zk, లెట్ మీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. అండ్ n క్యాప్ వచ్చేసి ఇలా రాసుకుందాం మనం. సో n క్యాప్ వచ్చేసి లెట్ మీ రైట్ డౌన్ n క్యాప్ టు బీ లైక్ దిస్. సో ఒక్క నిమిషం గైస్, n క్యాప్ వచ్చేసి ఇలా రాసుకుందాం, విచ్ ఇస్ నథింగ్ బట్ li ప్లస్ mj ప్లస్ nk. అయితే ఇక్కడ lmn ఏంటో తెలుసా? lmnn, దిస్ ఆర్ నాట్ డైరెక్షన్ రేషియోస్, దిస్ ఆర్ డైరెక్షన్ కొసైన్స్. అండ్ దెర్ ఈస్ అ రీజన్ ఐమ్ రైటింగ్ ఇన్ దిస్ వే. దెర్ ఇస్ ఎ రీజన్ నేను n క్యాప్ని ఇలా రాస్తున్నాం, ఎందుకంటే ఒక యూనిట్ వెక్టార్లో మీకు గుర్తుందో లేదో వెక్టార్ ఆల్జీబ్రాలో డిస్కస్ చేసాం. ఒక యూనిట్ వెక్టార్లో మనకి డైరెక్షన్ రేషియోస్ ఉండవు, డైరెక్షన్ కొసైన్స్ ఉంటాయి. సో అందుకే ఇలా తీసుకున్నాం. సో ఇలా తీసుకుంటే దెన్ ద కార్టీజియన్ ఫామ్ వచ్చేసి మనకి ఇవి రెండు డాట్ ప్రోడక్ట్ చేస్తే lx ప్లస్ my ప్లస్ nz ఈజ్ ఈక్వల్ టు p
this is how the equation of the plane is going to look like in the Cartesian form. Cartesian form లో ఇలా ఉంటుంది అనమాట మన ప్లేన్. ఓకే, అండ్ అదే మన వెక్టార్ ఫామ్లో ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ హౌ ద ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ గోయింగ్ టు లుక్ లైక్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. అయితే ఈక్వేషన్ చూడగానే చాలామంది ఫస్ట్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అయితే మరి లైన్ ఇన్ 3D అంటే ఏం చేస్తారు సార్, దానిలో జెడ్ కంపోనెంట్ యాడ్ చేసేయండి అంటారు. నేను చాలామంది స్టూడెంట్స్ ఈ మిస్టేక్ చూసాం. ఇప్పుడు మనకి లైన్ 2Dలో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కదా. 3Dలో రాయమంటే ఏం చేస్తారు తెలుసా, ఏఎక్స్ ప్లస్ బీవై సార్ జెడ్ కంపోనెంట్ యాడ్ చేస్తాం. సో ఇదా ఈక్వేషన్ అంటారు. బట్ ద థింగ్ ఇస్ దిస్ ఈక్వేషన్ ఇస్ యాక్చువల్లీ ద ప్లేన్ ఈక్వేషన్, నాట్ ద లైన్ ఈక్వేషన్. లైన్కి ఇంకోలా వస్తుంది ఈక్వేషన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇదనమాట ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇన్ ద నార్మల్ ఫామ్, ద వెక్టార్ ఫామ్ అండ్ ద కార్టేషియన్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి ఏం డిస్కస్ చేద్దాం, ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ఎ గివెన్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ఎ గివెన్ వెక్టార్. అంటే ఇక్కడ సినారియో ఏంటంటే భయ్యా, మనకి ఇలా ఒక ప్లేన్ ఉంది, ఇలా ఒక ప్లేన్ ఉంది. ఈ ప్లేన్ ఎలా అంటే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ సర్టెన్ పాయింట్, లెట్ us say A అనుకుందాం, ఫర్ విచ్ ద పొజిషన్ వెక్టార్ ఇస్ A బార్ అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ సర్టెన్ వెక్టార్ విచ్ ఇస్ N బార్. అండ్ ఇంకోటి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇక్కడ ఈ సినారియోలో యూనిట్ నార్మల్ వెక్టార్ ఇది. ఈ సినారియోలో ఇట్ కెన్ బి ఎనీ వెక్టార్ బట్ దట్ వెక్టార్ షుడ్ బి నార్మల్ టు ద ప్లేన్. సో ఇలా ఒక సినారియో ఉంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ దెన్ దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ ఇట్. సో ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ మన వెక్టార్ ఫామ్లో సార్ ఎలా కనుక్కోవాలి, వెక్టార్ ఫామ్లో ఎలా కనుక్కోవాలంటే అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎన్ బార్ is equal to 0 and this makes sense also. ఇది నేను ఎక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోను, ఆ డయాగ్రామ్ మనం రాసేటప్పుడే ఆ డయాగ్రామ్ గీసేటప్పుడే స్ట్రైక్ అయిపోద్ది మైండ్లో. ఎందుకంటే చాలా సింపుల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి భయ్యా, ఇప్పుడు ఆర్ బార్ అంటే ఇట్ కెన్ బి ఎనీ పాయింట్. ఇప్పుడు మీరు ఏదన్నా పాయింట్ తీసుకోండి ప్లేన్ పైన, దాని యొక్క పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆర్ బార్ మైనస్ ఏ బార్ అంటే ఈ వెక్టార్ కదా, ఈ వెక్టార్ ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఖచ్చితంగా ఎన్ బార్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో అలా 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ దెమ్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బికమ్ 0. సో దట్ ఈస్ హౌ వీఆర్ గెటింగ్ ద ఈక్వేషన్ ఇక్కడ. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, ఇక్కడ ఒకవేళ మీరు ఇక్కడ కార్టీజియన్ ఫామ్లో రాయాలనుకుంటే this is how you can write down. So let me write it down for you. The Cartesian form lo రాయాలనుకుంటే it is nothing but it's going to be a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1. డైరెక్ట్ ఫార్ములా పైన కూడా క్వశ్చన్స్ రావచ్చు, చూపిస్తాను మీకు షాక్ అవుతారు. is equal to 0 is the equation Cartesian form where what is ABC. ఇప్పుడు n బార్ ఉంది కదా, n బార్కి సంబంధించిన డైరెక్షన్ రేషియోస్ ఆర్ ఏబిసి అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్ బార్ అంటే ఎక్స్ఐ. ఇప్పుడు ఆర్ బార్ అంటే మీరు కావాలంటే ఎనీ పాయింట్ ఆన్ ద ప్లేన్ కాబట్టి ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అని తీసుకోవచ్చు. ఏ వచ్చేసి విచ్ ఇస్ ఎ పాయింట్ ఆన్ ద ప్లేన్, దాన్ని మీరు x1i ప్లస్ y1j ప్లస్ z1k అని ఇలా తీసేసుకుంటే దీని నుంచి యూ గెట్ ద కార్టేషియన్ ఫామ్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఒకవేళ మనకి అదేన్ ఇందులో మనకి గివెన్ ఏముండాలి క్వశ్చన్లో, సో క్వశ్చన్లో సార్ ఒకవేళ మనకి ఇవి ఉన్నాయనుకోండి, ఒకవేళ మనకి పాయింట్ ఇచ్చిండు, పాయింట్ ఇన్ ద ప్లేన్ ఇచ్చేసిండు, ఓకే, అండ్ ఎ నార్మల్ వెక్టార్ ఇచ్చిండు, ఎ నార్మల్ వెక్టార్ అంటే ఏంటి, ఎ వెక్టార్ విచ్ ఇస్ బేసికలీ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో ఎ నార్మల్ వెక్టార్ ఇస్తే యూ కెన్ అప్లై దిస్ లాజిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చింది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ద నెక్స్ట్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటాం. నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే భయ్యా కొలీనియర్ గురించి మనం డిస్కస్ చేసాం, వెక్టార్ ఆల్జీబ్రాలో డిస్కస్ చేసా. నాకు తెలిసి కొలీనియారిటీ ఎక్కడో డిస్కస్ చేసినట్టు నా క్యాలిక్యులస్లోనూ గుర్తులేదు కరెక్ట్గా, బట్ సమ్వేర్ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ కొలీనియారిటీ. సరే వదిలేయండి, వెక్టార్లో డిస్కస్ చేశా కదా. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటో చెప్పండి. 3 పాయింట్స్ కొలీనియర్ అంటే అర్థం ఏంటి? 3 పాయింట్స్ కొలీనియర్ అంటే అర్థం ఏంటి సార్? ఏం లేదు సార్, ఆ 3 పాయింట్లు ఒకే లైన్ పైన ఉండాలి.
Yes or no? The 3 points should be lying on the same line. Then those points are nothing but the collinear points. Kada? So, ala kakunda non-collinear points ఇచ్చినప్పుడు let us suppose ఇక్కడ ఒక పాయింట్, ఓకే, ఇక్కడ ఒక పాయింట్ let us say A అనుకుందాం, ఇక్కడ ఒక పాయింట్ let us say B అనుకుందాం, ఇక్కడ ఒక పాయింట్ let us say C అనుకుందాం. ఓకే, అయితే 3 పాయింట్స్ ఉన్నాయంట. దేనిలో సార్? ఇగో దీనిలో మన ఒక ప్లేన్లో ఇలా ఒక 3 పాయింట్స్ ఉన్నాయి మనకి. అయితే ఇప్పుడు ఇక్కడ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఈ 3 పాయింట్స్ ఉన్నప్పుడు సార్ ఈ ప్లేన్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి? అయితే మీరు ఏం చేయొచ్చు అంటే, ఫర్ సపోజ్ లెట్ us సే దీని యొక్క పొజిషన్ వెక్టార్ ఏ బార్ అనుకుందాం, దీని యొక్క పొజిషన్ వెక్టార్ బి బార్ అనుకుందాం, దీని యొక్క పొజిషన్ వెక్టార్ సి బార్ అనుకుందాం. ఓకే, అయితే నేను ఏం చేస్తా అంటే ఇక్కడ లెట్ మీ టేక్ సమ్ ర్యాండమ్ పాయింట్ ఆన్ ద ప్లేన్ విచ్ కెన్ బి ఇండికేటెడ్ యాజ్ లెట్స్ సే పాయింట్ పి ఫర్ విచ్ ద పొజిషన్ వెక్టార్ ఇస్ ఆర్ బార్ అనుకుందాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కీప్ హియర్, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కాన్సన్ట్రేట్ హియర్. ఇప్పుడు ఒకవేళ నేను లెట్ us సే ఆర్ మైనస్ ఏ కనుక్కున్నా, ఓకే, లెట్ us సే ఆర్ బార్ మైనస్ ఏ బార్ వెక్టార్ కనుక్కున్నా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాం సార్ అంటే, ఆ తర్వాత లెట్ us సపోజ్ ఈ వెక్టార్ బి మైనస్ ఏ వెక్టార్, ఆ తర్వాత సి మైనస్ ఏ వెక్టార్, అంటే బి మైనస్ ఏ వెక్టార్, బి బార్ మైనస్ ఏ బార్ వెక్టార్, సి బార్ మైనస్ ఏ బార్ వెక్టార్ ఇలా కనుక్కున్నా. అయితే నేను ఏం చేస్తున్నా అంటే, ఈ 2 వెక్టార్స్ ఉన్నాయి కదా, బి బార్ మైనస్ ఏ బార్, సి బార్ మైనస్ ఏ బార్, వీటికి క్రాస్ ప్రోడక్ట్ తీస్తున్నాం. తీసినప్పుడు మనకి ఏదైతే వెక్టార్ వస్తుందో భయ్యా, దట్స్ ఎ వెక్టార్ విచ్ ఇస్ డెఫినెట్లీ పర్పెండిక్యులర్ టు ద ఎంటైర్ ప్లేన్. ఎస్ ఆర్ నో? మీకు బీ బార్ మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్ మైనస్ ఏ బార్ చేసినప్పుడు ఆ వెక్టార్ ఇగో ఇట్లా వస్తుంది, పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్. అండ్ ఇఫ్ యూ టేక్ దట్ వెక్టార్ అండ్ డూ ద డాట్ ప్రోడక్ట్ విత్ దిస్ వెక్టార్ ఆర్ బార్ మైనస్ ఏ బార్, and the result ఏమవుతుంది? what is going to be the result in that case? That is simply going to become 0, and let me tell you, this is the condition. ఇదన్నమాట ఈక్వేషన్, అంతే, సింపుల్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్? అర్థమైందా అందరికీ? అంతే, ఇంకేం లేదు, రైట్? సో దిస్ ఇస్ ద లాజిక్ అనమాట. సో ఇది వెక్టార్ ఫామ్. సో ఎప్పుడైనా ఇట్లా 3 పాయింట్స్ ఇచ్చేసిండు అనుకోండి మనకి, అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. అయితే ఒకవేళ కార్టీజియన్ ఫామ్ కావాలంటే మరి ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ద కార్టీజియన్ ఫామ్కి యూ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. ద కార్టీజియన్ ఫామ్ వచ్చేసి, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, దిస్ ఇస్ బేసికలీ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్. సో డైరెక్ట్గా డిటర్మినెంట్ ఫామ్ చేసుకోవచ్చు. వేర్ లెట్ us సే ఆర్కి సంబంధించి లెట్ us సే పాయింట్ XYZ అనుకుందాం. ఓకే, ఏకి సంబంధించిన పాయింట్ అంటే ఏ బార్కి సంబంధించిన పాయింట్ X1, Y1, Z2 అనుకుందాం. బి బార్కి సంబంధించిన పాయింట్ X2, Y2, Z2 అనుకుందాం. అండ్ సి బార్కి సంబంధించిన పాయింట్ X3, Y3, Z3 అనుకుందాం. ఓకే, సో ఇఫ్ యూ బేసికలీ ఫైండ్ అవుట్ ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్, అంటే ఆర్ బార్ మైనస్ ఏ బార్ అంటే ఇట్ ఈస్ X మైనస్ X1, Y మైనస్ Y1, Z మైనస్ Z1. ఆ తర్వాత బి మైనస్ ఏ అంటే X2 మైనస్ X1, Y2 మైనస్ Y1, Z2 మైనస్ Z1. ఇది వచ్చేసి X3 మైనస్ X1. సి మైనస్ ఏ అంటే X3 మైనస్ X1, X3 minus X1, Y3 minus Y1, and Z3 minus Z1 determinant, and this is equal to 0. I hope this is clear for all the students out there. Okay, so ila anamata meeru Cartesian form kanukochu. So this is the Cartesian form, and this is going to be the vector form. So I hope this is clear for all the students out there. Okay, so దీని తర్వాత మనకి ఇంకా ఒకటే 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ప్లేన్స్లో. సో ఒక కాన్సెప్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే సింపుల్ ఈక్వేషన్ ఇది, x/a plus y/b plus z/c is equal to 1. This is nothing but the equation of the plane in the intercept form. ఇక్కడ a ఏంటి? x intercept. ఇక్కడ a ఏమంటాం? ఇక్కడ x intercept అన్నమాట. ఇక్కడ b ఏంటి సార్? y intercept. Okay, b is nothing but the y intercept. And what is c here? That is nothing but the z intercept.
ఓకే, సో చలో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం లెట్ స్టార్ట్ డిస్కసింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ గివెన్ ప్లేన్స్. అంటే దీనికి మీకు ఒక సినారియో చెప్తాను, మీకు ఒక చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అబ్బా, ఇది ఏమైనా చిన్న బుక్ ఉందా? ఇక్కడ చిన్న బుక్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీకు ఇక్కడ 2 బుక్స్ కనిపిస్తున్నాయి కదా. ఎవ్రీ వన్ కెన్ యూ సీ ద 2 బుక్స్ హియర్? 2 బుక్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఓకే, అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ ఇదొక ప్లేన్ అనుకోండి, ఇది ఇంకో ప్లేన్ అనుకోండి. ఈ 2 ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇలా, ఈ 2 ప్లేన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ 2 ప్లేన్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అయినప్పుడు వాట్ ఆర్ యూ గెటింగ్? ఇది కొంచెం కరెక్ట్గా ఇది, ఈ ప్లేన్స్ 2 ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు వాట్ ఆర్ యూ గెటింగ్ ఇన్ దిస్ కేస్? ఇంటర్సెక్షన్ చేస్తున్నప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఈ 2 ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? డోంట్ యూ థింక్ దెర్ ఈజ్ ఎ లైన్? దెర్ ఈజ్ ఎ లైన్ హియర్. మీరు చూడండి ఒకసారి, ఈ బుక్కి మధ్యలో ఒక కామన్ లైన్ ఉంది మనకి. ఎస్ ఆర్ నో? దెర్ ఈజ్ ఎ కామన్ లైన్. ఇగో పాస్ అవుతుంది చూడండి ఒకసారి, ఇక్కడ 2 ఒకేసారి పట్టుకోలేకపోతున్నా, బట్ యూ గెట్ ఇట్. ఈ కామన్ లైన్ వస్తుంది ఇక్కడ. ఎస్ ఆర్ నో? సో బేసికలీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఒకవేళ మనకి ఇలా 2 ప్లేన్స్ ఉన్నాయనుకోండి, లెట్ అస్ సే ఇలా ఒక ప్లేన్ ఉంది. ఓకే, ఇందాక మనం ఒక బుక్ తీసుకున్నట్టు. ఆ తర్వాత అలాగే లెట్ అస్ సపోజ్ ఇలా ఒక ప్లేన్ ఉంది, ఇంకొక బుక్ తీసుకున్నట్టు. ఈ 2 ప్లేన్స్కి సంబంధించి దెర్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఇంటర్సెక్షన్. అయితే ఇప్పుడు లైన్స్కి ఇంటర్సెక్షన్ ఏంటి? పాయింట్. 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఒక పాయింట్, కానీ 2 ప్లేన్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఒక లైన్ అనమాట. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 planes. Let us say this is your plane P1, this is your plane P2, this is the line of intersection. అయితే ఈ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఎన్ని ప్లేన్స్ పాస్ అవ్వచ్చు చెప్పండి ఒకసారి? హౌ మెనీ ప్లేన్స్ కెన్ పాస్ త్రూ దిస్ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్? వెల్, ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ ప్లేన్స్. ఎస్ ఆర్ నో? ఇగో మీరు ప్లేన్ ఎలా అయినా గీయచ్చు కదా, లైన్ ఇచ్చిన. ఇగో నా చెయ్యి ఉంది, నా చెయ్యి నుంచి ఎన్ని ప్లేన్స్ పాస్ అవుతున్నాయంటే డెఫినెట్లీ గైజ్ ఎన్ని ప్లేన్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. సో అవన్నీ ప్లేన్స్ని మనం వీ కెన్ ఇండికేట్ ఇట్ లైక్ దిస్, విచ్ ఇస్ P1 ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ P2 ఇజ్ ఈక్వల్ టు 0. దీన్నే మనం ఫ్యామిలీ ఆఫ్ ప్లేన్స్ అనే కాన్సెప్ట్తో కూడా నేర్చుకుంటాం. ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అని మనకి 2D జామెట్రీలో ఉంటుంది కాన్సెప్ట్. అలాగే 3Dలో కూడా ఫ్యామిలీ ఆఫ్ ప్లేన్స్ అంటే 2 ప్లేన్స్. ఓకే, 2 ప్లేన్స్ ఉంటాయి, మెయిన్గా 2 ప్లేన్స్ ఉంటాయి. వాటి యొక్క లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే అన్ని ప్లేన్స్ ఉంటాయి కదా, అన్ని ప్లేన్స్ని మనం ఒక జనరల్ ఈక్వేషన్తో మనం డినోట్ చేయొచ్చు. అండ్ దట్ ఈక్వేషన్ ఇస్ P1 ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ P2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో నా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సరే P1 అంటే ఇందాకే నేర్చుకున్నాం. సి ఫర్ ఎగ్జాంపుల్ P1 ఈక్వేషన్ అంటే R బార్, లెటస్ సే R బార్ అనుకుందాం. లెటస్ సే R బార్ is equal to A1 bar, so R bar minus A bar, okay, dot N bar is equal to 0. And P2 equation ni let us say R bar minus of B bar dot N2 bar is equal to 0 అనుకుంటే, if you substitute that here, this is what you're gonna get. మనకి బేసికల్ ఏమొస్తుంది? R bar minus A bar dot N1 bar, okay, plus lambda times of R bar minus A bar dot N2 bar is equal to 0 is what you are going to get. So according to the given question, మీకు లాంబ్డా ఎలా కనుక్కోవాలో మీకు ఖచ్చితంగా ఒక కండిషన్ అయితే ఇస్తాడు క్వశ్చన్. మీకు చూపిస్తాను క్వశ్చన్. ఆ కండిషన్ బట్టి మీరు లాంబ్డా కనుక్కుంటే అకార్డింగ్లీ మనకి ఆ ప్లేన్ వస్తుంది అనమాట. ఆ ఫ్యామిలీ ఆఫ్ ప్లేన్స్లో ఏదో ఒక సర్టెన్ ప్లేన్ కనుక్కోమంటాడు. అండ్ ఆ సర్టెన్ ప్లేన్ ఖచ్చితంగా ఇట్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ గివెన్ ఫర్ యూ ఇన్ ద క్వశ్చన్. ఆ కండిషన్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ప్లేన్ వచ్చేస్తుంది ఈక్వేషన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో చలో ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ టుడేస్ సెషన్, అండ్ దట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ద 2 planes. 2 ప్లేన్స్ మధ్యలో యాంగిల్ ఎట్లా కనుక్కోవాలి సార్? ఓకే, సో 2 ప్లేన్స్ మధ్యలో ఖచ్చితంగా దేర్ విల్ బి ఎ సర్టెన్ యాంగిల్, రైట్? ఇందాక చూపించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నప్పుడు 2 ప్లేన్స్ ఇలా ఉంటే ఈ 2 ప్లేన్స్ మధ్యలో ఒక సర్టెన్ యాంగిల్ అయితే ఉంది. ఈ యాంగిల్ ఎలా కనుక్కోవాలి అంటే గైజ్ లెట్ మీ టెల్ యూ, యాంగిల్ బిట్వీన్ 2 planes ఇస్ యాజ్ గుడ్ యాజ్ యాంగిల్ బిట్వీన్ their
నార్మల్ వెక్టార్స్, యాంగిల్ బిట్వీన్ దేర్ నార్మల్ వెక్టార్స్. అంటే మీరు యాంగిల్ బిట్వీన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే రెండు ప్లేన్స్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, సో లెటస్ సే ప్లేన్ P1ని మనం ఇలా రాసుకుందాం, ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ N1 బార్ ఇజ్ ఈక్వల్ టు 0. అండ్ ప్లేన్ P2ని ఇలా రాసుకుందాం, ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఆర్ బార్ మైనస్ బీ బార్ అని తీసేసుకుందాం ఇక్కడ, ఆర్ బార్ మైనస్ బీ బార్, ఆర్ బార్ మైనస్ ఆఫ్ బీ బార్ డాట్ N2 బార్ ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇలా మనం రెండు ప్లేన్స్ తీసుకుంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్, అబ్జర్వ్ చేయండి, N1 అండ్ N2 ఆర్ ద నార్మల్ వెక్టార్స్. దిస్ ఆర్ ద నార్మల్ వెక్టార్స్ కదా. అయితే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ నార్మల్ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోండి. ఎలా కనుక్కుంటారు? సేమ్ కాస్ థీటా విచ్ ఇస్ N1 బార్ డాట్ N2 బార్ డివైడెడ్ బై మోడ్ ఆఫ్ N1 బార్ ఇంటూ మోడ్ ఆఫ్ N2 బార్. ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే దీని నుంచి వాట్ ఎవర్ థీటా యు ఆర్ గోయింగ్ టు గెట్, ఆ యాంగిల్ కూడా, అంటే ఈ వెక్టార్స్ మధ్యలో, ఈ నార్మల్ వెక్టార్స్ మధ్యలో ఏదైతే యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్ ఇస్ నథింగ్ బట్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్. దిస్ ఇస్ ఆల్సో ద యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్. ఓకే, సో కావాలంటే మనం ప్రూవ్ చేయొచ్చు, ఇది మనం ఫిగర్ డ్రా చేసుకొని ప్రూవ్ చేయొచ్చు. బట్ ఎనీవేస్ గైస్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్, ఫార్ములా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్. సో దీంతో మనం ప్లేన్స్ కూడా అయిపోగొట్టేసినాం. సో ప్లేన్స్లో ఎంతే ఉంది, మీకు కావాలంటే నేను ఒక సెషన్ చేసా, డిలీటెడ్ టాపిక్స్ ఆఫ్ దిస్ మ్యాథ్స్ EAMCET 2023కి. అందులో మీకు చూపించా. ఇన్ఫ్యాక్ట్ ఆ సెషన్ డిస్క్రిప్షన్లో నేను TS EAMCET, AP EAMCET సిలబస్, ఆఫీషియల్ సిలబస్ ఉంది కదా, మన ఏవైతే వెబ్సైట్లో ఉన్న సిలబస్, అది నేను అటాచ్ చేసా. ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఈ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. స్క్యూ లైన్స్, డిస్టెన్స్ బిట్వీన్ టూ స్క్యూ లైన్స్ కానివ్వండి, లేదంటే వేరే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే డిస్కస్ చేయలేదో మనం, అవి ఎలాగో సిలబస్లో లేవు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దెమ్. Okay, so chalo. So now what we will do is right away let's start doing some questions. ఆ తర్వాత కొన్ని PYQs చేద్దాం మనం. So find the equation of the plane which bisects perpendicularly the line joining the points A and B at right angles. Okay. So first question, question number 7 for you. Question number 7లో ఏమి ఇచ్చిండో ఒక్కసారి మనం let's try to understand this guys. Okay, question number 7లో what is given for you? Well, if you see guys, if you see here, ఇక్కడ చూసుకుంటే విచ్ బైసెక్ట్స్ పర్పెండిక్యులర్. ఓకే, రెండు పాయింట్స్ ఇచ్చాడు. పాయింట్ ఏ ఇచ్చిండు 2, 3, 4 అండ్ పాయింట్ బి ఇచ్చిండు అండ్ దిస్ ఇస్ వాట్ 4, 5, 8. అయితే ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేస్తే ఒక లైన్ ఇలా వస్తుంది. అండ్ గైజ్ అబ్జర్వ్ చేయండి, ద ఫార్ములా ఇస్ నాట్ డైరెక్ట్లీ గివెన్ టు అస్. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ లేదు. అయితే మన ప్లేన్ ఎలా ఉందంటే ఇక్కడ ద ప్లేన్ ఇస్ లైక్ దిస్. The plane is bisecting the point A and B. Bisecting the point A and B అంటే let us say C ఇక్కడ తీసుకుంటే guys, C is a midpoint of AB. Don't you think that C is the midpoint of AB? ఎందుకంటే bisect చేస్తుంది కదా ఆ C. సో C ఎలా కనుక్కుంటారు? మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయండి. 2 + 4 6/2 3, 3 + 5 8/2 4, 8/2 4. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4 + 8 12/2 6. సో సి వచ్చేసింది, అంటే పాయింట్ లయింగ్ ఆన్ ద ప్లేన్ వచ్చేసింది. ఆ తర్వాత నాకు నార్మల్ వెక్టార్ కూడా తెలియాలి, రైట్? ఐ ఆల్సో హ్యావ్ టు నో నార్మల్ వెక్టార్. సో నార్మల్ వెక్టార్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ బైసెక్టింగ్ పర్పెండిక్యులరీ అన్నాడు. ఓకే, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది ఈ రెండు లైన్ని ఇట్లా 90 degreesలో బైసెక్ట్ చేస్తుంటే, దెన్ డోంట్ యూ థింక్ ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ద వెక్టార్ CA ఆర్ let us say BA or let us say BC, దీంట్లో ఈ మూడిట్లో ఏ వెక్టర్ అయినా కనుక్కోండి, మీరు మీ ఇష్టం. ఆల్ దిస్ వెక్టార్స్ విల్ బీ ద నార్మల్ వెక్టార్స్ అనొచ్చా? దిస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అనొచ్చా? డెఫినెట్లీ దీస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో దీని నుంచి మనకి నార్మల్ వెక్టర్ కూడా వచ్చేసినట్టే. సో కనుక్కుందామా? మీ ఇష్టం, దీనిలో మీరు ఏది అనుకుంటారు. I'll go with CA. Let us say CA వెక్టర్ అనుకుందాం, which is my normal vector n bar. Okay, so what is that going to become? So 3 - 2, which is 1. ఆ తర్వాత 4 - 3, which is again 1. Okay, ఆ తర్వాత 6 - 4, which is basically going to become 2. ఓకే, సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద వెక్టార్ సిఏకి సంబంధించి మనకి 1, 1, 2 వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్
What is the equation of a plane? Equation of the plane, okay, kanukovali ante it is r bar minus of a bar. A bar ante basically nothing but this one, guys. It's a point lying on the plane, that is C. So r bar minus 3i plus a 4j plus a 6k cap, okay, in dot n cap, which is nothing but this one. I mean, sorry, n bar, r bar minus a bar dot n bar ante basically I cap, j cap plus a 2k cap. I cap, j cap plus a 2k cap. Okay, I cap, j cap plus 2k cap. I cap, j cap plus a 2k cap. The result of this should become 0. So this is how you can find the equation of the plane. R bar minus a bar dot n bar is equal to 0 concept apply చేసినాం మనం. And దీని మీరు ఒకవేళ కార్టీజియన్ ఫార్మ్ లో రాయాలనుకుంటే it is going to look like this, guys. It's going to be 1 into x minus x1. So let me write it down for you. So మనకి కార్టీజియన్ ఫార్మ్ లో it's going to be like this: x minus 3 into 1 plus 1 into y minus 4 plus 2 into z minus 6. This is how the equation of the plane is going to look like in the Cartesian form. So మళ్ళీ నేను చెప్తున్నా కదా ఈ క్వశ్చన్ నెంబర్ 7లో వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్, నాకు ఒక ప్లేన్ ఈక్వేషన్ కావాలి అంటే ఐ షుడ్ బీ నోయింగ్ ద నార్మల్ వెక్టర్ అండ్ ఐ షుడ్ బీ నోయింగ్ ద పాయింట్ విచ్ ఈస్ గోయింగ్ టు లై ఇన్ ద ప్లేన్. అంతేనా కదా, ఈ రెండే కావాలి మనకి. గుర్తుపెట్టుకోండి, ఒక ప్లేన్ ఎప్పుడైనా మీరు ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవాలి అని చూస్తుంటే ఆల్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఇస్, you look for a point on the plane, you look for a point on the plane. ఆ తర్వాత దీంతో పాటు what you have to look for, you have to look for a normal vector. ఈ రెండు మీరు కానీ క్వశ్చన్లో కనుక్కున్నారనుకోండి, then directly you can find out the equation of the plane, which is you can say r bar minus a bar dot n bar is equal to 0, where a bar is this, the point on the plane position vector, n bar ante normal vector. So I hope this is clear for everyone. Okay, chalo. So next one ఏం చేద్దాం అంటే let's go to another question. So ఇక్కడ చూడొచ్చు మీరు క్వశ్చన్ నెంబర్ 7 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఒకసారి. Find the equation of the plane which is a distance of 3√3 units from origin and the normal to which is equally inclined to the coordinate axis. మనకి ఎప్పుడైతే డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఇది కనిపించింది అనుకోండి, మీరు ఆల్రెడీ నాకు తెలిసి ఇక్కడ మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. ప్లేన్ ఈక్వేషన్ ఇక్కడ మనం ఏం అప్లై చేయాలంటే భయ్యా, వీ నీడ్ టు బీ అప్లయింగ్ ద నార్మల్ ఫార్మ్ వేర్ p 3√3 ఇచ్చిండు. సో n క్యాప్ అంటే ఏంటి? వీ నో దాట్ ఇట్ ఈస్ lx, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ li. వీ నో దాట్ n క్యాప్ ఇస్ ఎ యూనిట్ వెక్టర్. సో దాట్ వచ్చేసి మనకి li ప్లస్ mj ప్లస్ nk క్యాప్. అంటే ఇక్కడ ఎల్ అంటే ఏంటి? కాస్ ఆల్ఫా, డైరెక్షన్ కొసైన్. ఎం అంటే ఏంటి? కాస్ బీటా. ఎన్ అంటే ఏంటి? కాస్ గామా. అయితే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండంటే క్లియర్గా ఇచ్చిండు దాట్ ద నార్మల్ టు విచ్ ఇస్ ఈక్వలీ ఇంక్లైన్డ్ టు ద కోఆర్డినేట్ యాక్సెస్. It is equally inclined to the coordinate axis, guys. So what does that mean? If it is equally inclined to the coordinate axis, can we say cos alpha is equal to cos beta is equal to cos gamma? చెప్పండి ఒకసారి ఇక్కడ. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంక్లైన్ టు ద కోఆర్డినేట్ యాక్సెస్, కోఆర్డినేట్ యాక్సెస్కి ఈక్వల్గా ఇంక్లైన్ అయిందంటే యాంగిల్ సేమ్ ఉన్నట్టు, అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా సేమ్ ఉన్నట్టు. సో దాని నుంచి వీ ఆల్రెడీ నో, మనకు లాజిక్ తెలుసు. ఇందాక లాస్ట్ క్లాస్లో వెక్టార్ ఆల్జీబ్రాలో నేను చెప్పినా మీకు డైరెక్షన్ కొసైన్కి సంబంధించి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ గోయింగ్ టు బికమ్ 1. సో ఇందులో ఈ మూడు వాల్యూస్ సేమ్ కాబట్టి వీ కెన్ సే కాస్ స్క్వేర్ ఆల్ఫా is 1/3. సో కాస్ ఆల్ఫా ఎంత అవుతుంది ఇక్కడ? 1/√3 ప్లస్ ఆర్ మైనస్. ఐమ్ టేకింగ్ పాజిటివ్ హియర్. ఓకే, సో ఎలాగ తీసుకోవచ్చు, మైనస్ కూడా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ యువర్ కాస్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ బీటా, దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ కాస్ గామా. సో బేసికలీ మనకి ఎల్ఎంఎన్ వాల్యూస్ ఏంటి? 1/√3. సో దేర్ ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఏమవుతుంది? అది ఆర్ బార్ డాట్ ఎన్ క్యాప్ అంటే 1/√3i plus 1/√3j plus 1/√3k cap, okay, is equal to 3√3, right? That is the distance. This is going to be the answer. So idanamata question number 8 yokka answer.
సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో వెరీ సింపుల్, క్వశ్చన్ చదివినప్పుడే డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ మెన్షన్ చేసిండంటే అక్కడ మనకి నార్మల్ ఫామ్ యూజ్ చేయమని చెప్పిండు అంతే. ఓకే, చలో నెక్స్ట్ వచ్చి చూడండి ఒకసారి. ఇఫ్ ద లైన్ డ్రాన్ ఫ్రమ్ దిస్ పాయింట్ మీట్స్ ఏ ప్లేన్ ఎట్ రైట్ యాంగిల్స్ ఎట్ దిస్ పాయింట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. అబ్జర్వ్ చేస్తున్నారా, ఏ క్వశ్చన్లో కూడా డైరెక్ట్గా ఇవ్వలేదు, డైరెక్ట్ ఫార్ములా ఇవ్వలేదు మీకు, ఈ ఫార్ములా ఉంది అప్లై చేయమని. ట్విస్ట్ చేస్తున్నాడు. బట్ మీరు ఒక్కసారి ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎలా ట్విస్ట్ చేసినా కూడా మీకు అవలీలుగా అర్థమైపోతుంది. ఓకే, ఈ క్వశ్చన్ని మనం ఇలా చేయాలి, ఈ క్వశ్చన్ని మనం ఇలా చేసుకోవాలి అని. సో క్వశ్చన్ నెంబర్ 9లో ఎలా చెప్పిస్తుందంటే మనకి చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 9లో ఏమంటుండంటే, ఇఫ్ ద లైన్ డ్రాన్ ఫ్రమ్ దిస్ మీట్స్ ఏ ప్లేన్ ఎట్ రైట్ యాంగిల్ ఎట్ ద పాయింట్. అంటే నాకు ఏం అర్థమైపోయిందంటే, ఇగో ఇట్లా ఒక ప్లేన్ ఉంది, ఈ ప్లేన్ పైన ఇగో ఈ పాయింట్ ఉంది, రైట్, 1, -3, అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. ఓకే, ఆ తర్వాత లైన్ డ్రాన్ ఫ్రమ్ దిస్ పాయింట్, ఏ పాయింట్ -2, -2, -1, -3, ఇలా ఒక లైన్ డ్రాన్ చేసినారా బై అంటున్నాడు, విచ్ మీట్స్ ద ప్లేన్ ఎట్ రైట్ యాంగిల్స్. అంటే ఇగో రైట్ యాంగిల్స్. సో ఈజ్ ఆస్కింగ్ యూ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. ఇంకా నాకు చెప్పాల్సిన పని లేదు. ఈక్వేషన్ ఏమవుతుంది, r bar minus a bar అంటే ఇగో పొజిషన్ వెక్టర్ ఆఫ్ దిస్ పాయింట్ విచ్ ఇస్ లయింగ్ ఇన్ ద ప్లేన్, అంటే I -3j ప్లస్ 3k. ఓకే, డాట్ ద నార్మల్ వెక్టర్, ఇగో క్లియర్గా కనిపిస్తుంది, దిస్ ఈజ్ యువర్ నార్మల్ వెక్టర్. సో వాట్ ఈస్ దట్, మీరు ఇక్కడ 1 + 2 3i, ఆ తర్వాత -3 +1, సో -2j, ఆ తర్వాత 3 + 3 + 6k cap is equal to 0. This is the equation of the plane. మీరు ఇలా చేయొచ్చు, లేదంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ దిస్ ఇన్ ద కార్టీజియన్ ఫామ్, మరి దీనికి ఇట్లా x - 1 3 × x - 1, ఓకే, ఆ తర్వాత -2 × y + 3, ఓకే, ఆ తర్వాత +6 × z - 3 is equal to 0. So this is the equation of the plane in the Cartesian form. So I hope this is clear for everyone. So అర్థమైంది కదా, క్వశ్చన్ నెంబర్ 9 అర్థమైంది కదా. I hope there is no doubt in this case. అండ్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి ఒకసారి. డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ అంతేనా, 3 పాయింట్లు ఇచ్చిండు, ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కనుక్కోమని చెప్పిండు. ఆల్రెడీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. ఈ ఫార్ములా అప్లై చేయండి డైరెక్ట్గా. x - x1, y - y1, z - z1, x2 - x1, y2 - y1, z2 - z1, x3 - x1, y3 - y1, z3 - z1 ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా అప్లై చేస్తే మీదు అంటే ఈ క్వశ్చన్ నెంబర్ 10 అవలీలగా అయిపోతుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. చలో నెక్స్ట్ వచ్చేసి వాట్ డు వీ హ్యావ్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్, ఓకే, అండ్ విచ్ కంటైన్స్ ద లైన్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ 2 ప్లేన్స్. అర్థమైందా క్వశ్చన్, అర్థమైందా అందరికీ? ఏం చేస్తున్నాడు ఇక్కడ, మనకి ఒక ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్, which contains the line of intersection of these 2 planes. అంటే మనకేమవుతుందంటే 2 ప్లేన్స్ ఇచ్చాడు, ఆ 2 ప్లేన్స్ యొక్క లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఇంకో ప్లేన్ పాస్ అవుతుంది, ఆ ప్లేన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమని చెప్పిండు. సో విచ్ కాన్సెప్ట్ షుడ్ వి అప్లై, ఇందాకే నేర్చుకున్నాం ఇగో ఈ కాన్సెప్ట్, ఫ్యామిలీ ఆఫ్ ప్లేన్స్ కాన్సెప్ట్. సో లెట్ us అప్లై దట్ గైస్. సో ఏమొస్తుంది ఇక్కడ, సో అకార్డింగ్ టు దట్ వీ నో ఇట్స్ లెట్ us say x + 2y + 3z - 4 plus lambda times of 2x plus y minus z plus 5 is equal to 0. ఓకే, సో పని చేద్దాం, దీన్ని ప్రాపర్గా రాసుకుందాం. ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ టర్మ్స్లో రాసుకుందాం. సో అలా రాసుకుంటే x × 1 + 2 lambda ప్లస్ y × 2 + lambda, ఓకే, ప్లస్ z × 3 - lambda, ఓకే, ప్లస్ -4 plus 5 lambda minus 4 plus 5 lambda minus 4 is equal to 0. ఇది మన plane equation. This is the equation of the plane which we want. అయితే this plane is perpendicular. So let us say this is P1. అయితే ఇంకో plane ఇచ్చిండు, P2 plane ఏమి ఇచ్చిండు అంటే 5x plus 3y plus 6z plus 8 is equal to 0 ఇచ్చిండు. These 2 are perpendicular. Let me tell you, P1 and P2 are perpendicular. P1 P2 భయ్యా పర్పెండిక్యులర్ అయితే దాని అర్థం ఏంటి, ద ప్రోడక్ట్ ఆఫ్ ద డైరెక్షన్ రేషియోస్, ద కరస్పాండింగ్ డైరెక్షన్ రేషియోస్ యొక్క ప్రోడక్ట్ తీసేసుకొని, సారీ డైరెక్షన్ రేషియోస్ అంటున్నా, ఆ డైరెక్షన్ రేషియోస్ కరెక్టే, బట్ ఇప్పుడు
పర్పెండిక్యులర్ అంటే కాస్ థీటా 0 కదా భయ్య. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏం తెలుసు, కాస్ థీటా which is angle between the two planes n1 bar dot n2 bar by mod of n1 bar into mod of n2 bar. If theta is 90 degrees, then definitely this is 0. So basically దీని నుంచి లాజిక్ ఏంటి, n1 bar dot n2 bar is going to become 0. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ n1 n2 కనుక్కోవాలంతే. సో n1 n2 ఎట్లా కనుక్కోవాలి సార్ సింపుల్గా అంటే గుర్తుపెట్టుకోండి గైస్, n1 అండ్ n2కి సంబంధించిన డైరెక్షన్ రేషియోస్ ఆర్ నథింగ్ బట్ ద కొఫిషియన్స్ ఆఫ్ XYZ. XYZకి ఈ ప్లేన్ ఈక్వేషన్లో అంటే కార్టీజియన్ ఫామ్లో ఉంటే కొంచెం కష్టం అవ్వచ్చు, మీకు వెక్టర్ ఫామ్ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది రైట్. కార్టీజియన్ ఫామ్లో ఉన్నప్పుడు సార్ ఈ డైరెక్షన్ రేషియోస్ ఎలా కనుక్కోవాలి నార్మల్ వెక్టార్ అంటే సింపుల్ లాజిక్ ఏంటి, ఈ XYZకి సంబంధించిన కొఫిషియన్స్ ఆర్ నథింగ్ బట్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ద నార్మల్ వెక్టార్. ఓకే, సో సింపుల్గా ఏం చేస్తారు భయ్యా, n1 బార్కి సంబంధించి ఇగో ఇవి డైరెక్షన్ రేషియోస్, n2 బార్కి సంబంధించింది ఇవి. సో n1 డాట్ n2 అంటే దిస్ ఇంటూ దిస్ ఐల్ గెట్ 5 ప్లస్ 10 లాంబ్డా. ఆ తర్వాత ఇగో 6 ప్లస్ 3 లాంబ్డా. ఆ తర్వాత నెక్స్ట్ 6 3s are 18 minus of 6 lambda is equal to 0. So solve చేయండి ఇప్పుడు, చెప్పండి what is the value of lambda which you are going to get in this case. So guys, if you see here, I'm getting 5 plus 6 plus 18, right? So right, I think 10 lambda plus 3 lambda, 10 minus 3 lambda, 7 lambda వస్తుంది ఇక్కడ, 7 lambda plus and this is 6 plus 5 11 plus 18 is 29 is equal to 0. So దీని నుంచి lambda value is minus 29 by 7. Okay, minus 29 by 7. I hope this is clear for everyone out there. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ, minus 29 by 7 వస్తుంది ఇక్కడ. Okay, so now all you have to do is put this value of lambda in this equation. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏం లేదు సార్, ఇగో x plus 2y plus 3z minus 4 అండ్ తర్వాత మనకి ప్లస్ లాంబ్డా ప్లేస్లో minus 29 by 17, ఓకే, ఇంటూ minus 29 by 7, minus 29 by 7, ఓకే, ఇంటూ 2x plus y, ఓకే, minus 7, 2x plus y minus 7 plus 5 is equal to 0. సో దీన్ని మీరు సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, మీకు వచ్చే ఈక్వేషన్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ నుంచి ఒకటి ఈ ఫ్యామిలీ ఆఫ్ ప్లేన్స్ అనే కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలో నేర్చుకున్నారు. సెకండ్ వచ్చేసి ఇఫ్ టూ ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ రిమెంబర్ డైరెక్ట్లీ ద నార్మల్ వెక్టార్స్ యొక్క డాట్ ప్రోడక్ట్ ఇస్ 0. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కార్టీజియన్ ఫామ్ ఇస్తే XYZ కొఫిషియన్స్ ఉన్నాయి కదా, దోస్ ఆర్ నథింగ్ బట్ ద direction ratios of the normal vector. Okay, chalo. So now what we will do is let's start doing some previous year questions. So planes ki sambandhinchi ippudu naaku telisi question andaru chestaru. Enta simple question chudandi okasari. EAMCET 2022 lo adigina question. Igo ilanti questions meer sachina miss avvakudu. Endukante ilanti questions e mana score benchedi. Easy question. ఏముంది ఇక్కడ the Cartesian equation of the plane passing through this point perpendicular to this vector. ఆల్రెడీ తెలిసిందే ఫార్ములా, ఇందాకే చెప్పినా మీకు, a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1. ఈ ఫార్ములా నేర్చుకున్నామా లేదా? ఫర్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ నార్మల్ టు ఏ గివెన్ వెక్టర్ అని. సో ఇక్కడ a, b, c ఆర్ నథింగ్ బట్ this one, the direction ratios of normal vector. So a ante -1 according to the question, I cap coefficient -1, x minus x1 ante emundi ikkada 1, b వచ్చేసి మనకి 2 పెట్టుకోవచ్చు, y minus y1 అంటే ఇక్కడ మనకి +2, c వచ్చేసి -3, z minus z1 అంటే z minus 3 is equal to 0. సో ఎంత వస్తుంది చూడండి, -x plus 1 plus 2y plus 4 minus 3z plus 9 is equal to 0 is what you're going to get here. So ఇక్కడ నుంచి మనకి అబ్జర్వ్ చేయండి, you get x minus 2y plus 3z is equal to x minus 2y plus 3z is equal to ఎంత వస్తుంది? I think we are getting 14 and that is your equation of the plane. So if you see the options guys, option B is the right answer. So is this clear for you? సో సింపులే, మళ్ళీ ఇగో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఇదంటే మరీ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉండే, బట్ ట్విస్ట్ చేసినా కూడా కొంచెం ట్విస్ట్ చేస్తాడు అంతే. సో కావాలంటే ఇగో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి.
వాట్ ఈస్ గివెన్ సార్, లెట్ ఏ ప్లేన్ పీ హ్యాస్ దిస్ పాయింట్స్. ఓకే, సో చూడండి ఒకసారి, ఎప్పుడైతే అంటే నేను ఎలా అటెంప్ట్ చేస్తా అంటే ఈ జామెట్రీ, స్పెసిఫికలీ జామెట్రీ టైప్ క్వశ్చన్స్ ఉంటే నేను అంటే క్వశ్చన్ చదివేటప్పుడే అకార్డింగ్లీ డయాగ్రామ్ డ్రా చేసేసుకుంటా. ఎందుకంటే డయాగ్రామ్ నుంచి మనకి ఇంకా ఐడియా ఫాస్ట్గా తట్టుతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. క్వశ్చన్ చదివేటప్పుడు మన మీ మైండ్లో అంత కరెక్ట్గా విజువలైజ్ అవ్వకపోవచ్చు, బట్ దట్ ఈస్ హౌ వీ కెన్ డ్రా ఎ డయాగ్రామ్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇది నా ప్లేన్. ఈ ప్లేన్లో 3 పాయింట్లు ఉన్నాయి. సో లెట్ us సే ఏ పాయింట్ అనుకుంటాం, ఇది బి పాయింట్ అనుకుంటా, ఇది సి పాయింట్. ఓకే, సో దానికి పొజిషన్ వెక్టర్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెట్ ఎల్ బి ద లైన్ త్రూ ద పాయింట్ ఏ. ఓకే, అచ్చా, ఓకే, ఆల్రెడీ ఏ అనే పాయింట్ తీసుకున్నామా, సరే ఒక పని చేద్దాం అబ్బా. సో దీనిని ఇలా తీసుకోకుండా డైరెక్ట్గా నేను దీన్ని ఐ అంటే 1,0,0, ఇది వచ్చేసి 0,1,0, అండ్ ఇది వచ్చేసి 1,1,1 అని తీసేసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఆర్ ఎల్స్ లెట్ us సే దిస్ ఇస్ లైక్ ఈఎఫ్జి అనుకుందాం, ఎందుకు ఊరికే ఈఎఫ్జి. ఓకే, సో లెట్ ఎల్ బి ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ అండ్ ప్యారలల్ టు దిస్ వెక్టర్. ఓకే, సార్ట్ ఆఫ్ బ్లూ ఒక లైన్ ఉందనుకుంటా, ఏదో ఒక లైన్, సరే ఎక్కడో గీసేసుకుంటా, ఎక్కడో ఒక లైన్లో గీసేసుకుంటా. ఇట్స్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ. ఓకే, అండ్ ప్యారలల్ టు దిస్ వెక్టర్ విచ్ ఇస్ ఐ మైనస్ జే ప్లస్ కే. ఓకే, ఆ తర్వాత if the plane P and the line L intersect at a point B and the distance from A to B is 3 units, then the equation of the normal to the plane P through A is. Okay, so అర్థం చేసుకోండి ఇక్కడ. సో ఐ థింక్ దిస్ ఇస్ హౌ వీ కెన్ డూ ఇట్. సో ఒక పని చేద్దాం, ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వాలి కాబట్టి నేను నా లైన్ వచ్చేసి ఇట్లా గీసేసుకుంటా. ఓకే, సో ఇది నా లైన్, ఈ లైన్ పైన ఒక పాయింట్ ఏ ఉంది, అండ్ దిస్ ఈజ్ యువర్ ప్యారలల్ వెక్టర్ గివెన్ బై ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ కనిపిస్తుందా మీకు ఇక్కడ పాయింట్, ఇది మన పాయింట్ బి. ఓకే, అండ్ పాయింట్ బి ఏమి ఇచ్చిండు మనకి, నీట్గా 0,3,2 ఇచ్చిండు. అండ్ ఆల్సో డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అండ్ బి, ఏ టు బి డిస్టెన్స్ మనకి 3 యూనిట్స్ ఇచ్చిండు. Okay, then what is he asking is the equation of the normal to the plane P through A. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, you need to find the equation of a line. Okay, we need to find the equation of a line which is passing through A like this and which is perpendicular to the plane. ఇగో ఈ yellow line equation కనుక్కోవాలి. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ గివెన్. సో ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చేసింది. ఓకే, సో ఎట్లా కనుక్కుంటాం సార్, ఫస్ట్ అయితే ఆ పాయింట్ ఏ కనుక్కుంటే అయిపోయినట్టే క్వశ్చన్ కదా. సో పాయింట్ ఏ కనుక్కోవాలని ఫస్ట్ ఏం చేస్తానంటే నేను లైన్ ఈక్వేషన్ కనుక్కుంటా. అబ్బా, ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్కి అన్నీ ఉన్నాయి. ఇగో పాయింట్ ఉంది, we also have this this one, the parallel vector. So line యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, సో let us say if this is your line L1, so let us say line L1 కి సంబంధించిన ఈక్వేషన్ వచ్చేసి x minus 0 by 1, y minus 3 by minus 1, z minus 2 by 1. Okay, so if I want to take the point A on the line, so any point on the line, ఇందాక ఒక డిస్కస్ చేసాం, ఈ క్వశ్చన్ చేసినాం అనుకుంటా, ఒక క్వశ్చన్ చేసాం. ఇది ఇక్కడ చూసినా చెప్పినా మీకు, ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ తీసుకోవాలనుకుంటే సింపుల్గా దీన్ని కేతో ఈక్వేట్ చేయండి. సో అదే చేస్తున్నాం మీకు. సో ఎక్స్ మనకి కే వస్తుంది, y మనకి మైనస్ కే ప్లస్ 3 వచ్చేస్తుంది, z వచ్చేసి కే ప్లస్ 2 వచ్చేసింది భయ్య. ఓకే, సో దిస్ ఇస్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్, యూ కెన్ సే దిస్ పాయింట్ ఇస్ యువర్ ఏ పాయింట్. సో ఏ నుంచి బి మధ్యలో డిస్టెన్స్ అయితే ఇచ్చిండు, 3 ఇచ్చిండు. సో లెట్ మీ అప్లై ద డిస్టెన్స్ ఫార్ములా. సో ఏ టు బి అంటే యూ కెన్ సే ఇన్ దిస్ వే, కే మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్, ఆ తర్వాత మనకి మైనస్ కే అంటే కే స్క్వేర్ వస్తుంది, ఆ తర్వాత మనకి కే స్క్వేర్, ఇది కూడా కే స్క్వేరే వస్తుంది. ఓకే, సో అండర్ రూట్ ఇజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో వీఆర్ గెటింగ్ 3k square is equal to 9, 3 1s are 3 3s are. సో కే వాల్యూ వచ్చేసి భయ్యా మనకి ప్లస్ ఆర్ మైనస్ √3 వస్తుంది. సో ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, సో పాయింట్ ఏ ఏమొస్తున్నట్టు ఇక్కడ మీకు, యూ కెన్ గెట్ ఎయిదర్ √3 మైనస్ √3 ప్లస్ 3 అండ్ √3 ప్లస్ 2 ఇది రావచ్చు, లేదంటే ఒకవేళ మైనస్ √3 తీసుకుంటే మైనస్ √3 ప్లస్ 3, ఓకే, మైనస్ √3 ప్లస్ 2. దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. అర్థమైంది కదా అందరికీ. దిస్ ఇస్ యువర్ పాయింట్.
ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏం కావాలంటే వీ ఆల్సో నీడ్ ద నార్మల్ వెక్టర్. మనకి ఇగో పాయింట్ ఏ వచ్చేసింది, యూ సీ, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ద ప్లేన్ త్రూ ద పాయింట్ ఏ అడిగిండు, రైట్? సో దిస్ ఇస్ హౌ వీ కెన్ డూ ఇట్ గైస్. ఇప్పుడు మనకి ఇగో ఇది పాయింట్ ఏ వచ్చేసింది, ఈ నార్మల్ వెక్టర్ కావాలంటే ఎలా కనుక్కుంటాం చెప్పండి? ఇక్కడ సింపుల్, అందుకే ఇగో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చేస్తామంటే మనకి ఏం తెలుసు అంటే ఇగో ఈ 3 పొజిషన్ వెక్టర్స్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఈఎఫ్ ఈజీ ఇలా 2 వెక్టర్స్ కనుక్కుందాం. ఈఎఫ్ వెక్టర్ ఏమవుతుంది సార్? ఈఎఫ్ వెక్టర్ వచ్చేసి 0 అంటే -i, ఓకే, ప్లస్ జే ప్లస్ 0 క్యాప్ అంటే సరే ప్లస్ 0 టైమ్స్ ఆఫ్ కే క్యాప్ అనుకుందాం. అండ్ అలాగే ఈజీ వెక్టర్ అనుకోండి, ఇట్ విల్ బీ 0i, ఓకే, మైనస్ జే మైనస్ కే క్యాప్. ఇప్పుడు మీరు ఒకవేళ ఈఎఫ్ క్రాస్ ఈజీ చేసిండ్రు అనుకోండి, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ఈఎఫ్ క్రాస్ ఈజీ, ఇఫ్ యూ బేసికలీ ఫైండ్ అవుట్ ఈఎఫ్ క్రాస్ ఈజీ, ఈ రెండింటికి సంబంధించిన వెక్టార్ ఏదైతే వస్తుందో ఈఎఫ్ క్రాస్ ఈజీ, ఇట్స్ ఎ వెక్టార్ పర్పెండిక్యులర్ టు దిస్ అండ్ దట్ ఈస్ అవర్ నార్మల్ వెక్టార్ కదా. సో ఈఎఫ్ క్రాస్ ఈజీ అంటే బేసికలీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐజేకే, ఓకే, -1 1 అండ్ 0, అండ్ ఇక్కడ మీరు 0 -1 -1. So from this you figure out what is that normal vector going to be, okay, and that is what is going to be the parallel vector of this line, okay. So దాని నుంచి మీరు ఏం చేస్తారంటే, సో బేసికలీ మనకి ఏ పాయింట్ వచ్చేసింది భయ్యా. సో ఆల్ యూ హ్యావ్ టు డూ రైట్ నౌ ఇస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కనుక్కోండి అని చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద ఆన్సర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ guys? What is the answer we are going to get in this particular case? And I think 3k square is 9, so k square is 3, so k is going to be plus or minus 3. So చేసి చూడండి ఒకసారి. ఇది కొంచెం లెందీ ఉంది బట్ ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్షువల్ క్వశ్చన్, ఓకే. సో నేను చెప్తాను ఒకసారి మీకు వాట్ ఆన్సర్ యూ హ్యావ్ టు గెట్ అని, మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. లెట్ మీ జస్ట్ చెక్ ద ఆన్సర్ ఫర్ యూ గైస్. సో దీనికి వచ్చేసి మనకి రైట్ ఆన్సర్, లెట్ మీ జస్ట్ చెక్ ఇట్, ఎక్కడ ఉంది ఇది? I think for this question, this is what you are going to get. The equation of the normal is this one guys. మనకు వచ్చేసి ఆప్షన్ ఏ రావాలి ఇక్కడ. ఆప్షన్ ఏనా? ఆప్షన్ ఏ రావాలి చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ is what you have to get. ఓకే, సో మనకి పాయింట్ ఏ ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ రెండిట్లో ఏదైనా పాయింట్ తీసుకోండి, మీకు దీని నుంచి మనకి నార్మల్ వెక్టార్ వస్తుంది. మీకు కావాలంటే రాస్తున్నా ఇక్కడ, ఊరికే మనకి టైం ఎందుకు వేస్ట్ చేయడం. లెట్ మీ రైట్ డౌన్ దిస్ నార్మల్ వెక్టార్. ఇది మనం ఎక్స్పాండ్ చేస్తే ద నార్మల్ వెక్టార్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ ఇస్ I minus j minus k cap భయ్యా. ఓకే, దిస్ ఇస్ ద నార్మల్ వెక్టార్, సారీ -i minus j minus k అంటాం. దిస్ ఇస్ ద నార్మల్ వెక్టార్, ఓకే. -i minus j plus k, -i minus j plus k, దిస్ ఇస్ ద నార్మల్ వెక్టార్, ఓకే. సో ఇది మన నార్మల్ వెక్టార్ అండ్ పాయింట్ ఏ. సో యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ఇట్ డౌన్, ఓకే. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కావాలంటే, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, సారీ, ఇట్స్ గోనా బి x minus x1. సో లెట్స్ గో విత్ దిస్ వన్, ఓకే. ఇది తీసుకుంటే మనకి ఏమొస్తుంది? x minus √3 డివైడెడ్ బై a విచ్ ఇస్ -1, y plus √3 minus 3 divided by -1 is equal to z minus √3 minus 2 divided by, it's gonna be 1, okay. So this is the equation of the line, then the equations of the normal to the plane P through A. Manakenduku minus √3, we are getting y plus √3 minus 3 and z minus √3 minus 2. I think somehow, I think question options tappichada manaki, yes or no guys? I felt the options are given wrong. Enduko nakaithe anpistundi. చెక్ చేస్తున్నా ఒకసారి నేను కూడా, మనోడు కూడా ఇదే ఆన్సర్ వచ్చిందా? x minus √3 is fine, y plus √3 minus 3, ఆ తర్వాత z minus √3 minus 2 is also fine. సో నార్మల్, ఓకే. ఐ థింక్ ఆప్షన్స్ తప్పించుండ అనిపిస్తుంది నాకైతే. The distance from A to B is 3 units and the equations of the normal to the plane P through A are, okay. I guess something's wrong with the options guys. ఎందుకో మరి ఆప్షన్స్ అయితే
మ్యాచ్ అవ్వట్లేదు మనకి ఇచ్చిన ఆప్షన్స్. ఓకే, సో బట్ ద ప్రొసీజర్ ఇస్ కరెక్ట్, ప్రొసీజర్లో ఎలాంటి తప్పలేదు. ఆప్షన్స్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు. మేబీ దేర్ మైట్ బీ సమ్ ప్రింటింగ్ మిస్టేక్ ఆప్షన్స్లో, బట్ దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, వస్తే ఇలా వస్తుంది, లేదంటే ఈ పాయింట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఈ పాయింట్ తీసుకోండి, ఈ నార్మల్ వెక్టర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైతే బుక్లో ఉన్నది రాసిన, బట్ అగైన్ మనోడు కొన్నిసార్లు బుక్లో కూడా కొన్నిసార్లు మిస్టేక్ చేస్తున్నాడు, ఒక్కసారి చెక్ చేయండి ఇది. బట్ ఐ హోప్ ద కాన్సెప్ట్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో క్వశ్చన్లో అయితే మనం ఏం చేసినాం, ఫస్ట్ నీట్గా డయాగ్రామ్ డ్రా చేసేసుకొని దాని నుంచి అర్థం చేసుకున్నాం ఏం కావాలో, అండ్ అకార్డింగ్లీ వీ గాట్ ఇట్. ఓకే, చలో. సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్లో π1 అనే ప్లేన్ ఇచ్చిండు పర్పెండిక్యులర్ టు దిస్ వెక్టర్. సో డైరెక్ట్గా π1 అనే ప్లేన్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పాసింగ్ త్రూ ద పాయింట్ దిస్ అండ్ పర్పెండిక్యులర్ టు దిస్ వెక్టర్. π2 is the plane passing through this point and perpendicular to this vector. So ఇక్కడ perpendicular vectors ఏవి, ఇదొక perpendicular vector, ఇదొక perpendicular vector. If theta is the angle between the two planes, okay, where cos theta is given for you, which is minus a root 3 by 7 minus of under root of 3 by 7, then the integral value of a. Simple ఏ కదా. ఈ నార్మల్ వెక్టర్స్ మధ్యలో cos theta యాంగిల్ కనుక్కోండి. సో n1 dot n2, so that's a minus of 4 and ఇది వచ్చేసి -3 divided by under root of a square plus 2 square 4 plus 3 square 9 into under root of 1 plus 2 square 4 plus 1. సో దీని నుంచి గైస్ మీరు ఏం చేస్తారు, you need to just figure out what is the value of a. So మీరు integral value of a కనుక్కోండి ఇక్కడ. If you figure out the integral value of a, I think option D is what you have to get. 1 or -1 వస్తుంది. I think you guys can solve this, no? Simple question ఇది. మీకు కావాలంటే ఏం చేస్తారు ఇక్కడ, అర్థమైంది కదా, ప్లేన్స్కి మధ్యలో మన యాంగిల్ ఇచ్చిండబ్బా. సో సింపుల్గా నార్మల్ వెక్టార్స్, సో దిస్ డాట్ దిస్ a -4 -3 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 9, దీన్ని మీరు 13 అని రాసుకోవచ్చు ఇక్కడ. యూ కెన్ రైట్ దిస్ యాజ్ 13, అండ్ ఇది వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 1, యూ కెన్ రైట్ దిస్ యాజ్ అండర్ రూట్ ఆఫ్ 6. ఓకే, ఇలా వస్తుంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇది 3/7, ఇది వచ్చేసి a -7 హోల్ స్క్వేర్, ఇది వచ్చేసి 6 into a square plus 13 by m. Okay, if you cross multiply guys, I'm going to get 6 3s are 18 into a square plus 13 is equal to 7 into a square plus 7 square 49. Okay, and you have minus of 14a. So solve చేయండి, మీరు చూసుకుంటే ఒకసారి a 1 సాటిస్ఫై చేస్తుందాం. 14 into 18, 18 into 14 వచ్చింది ఇటు సైడ్, అండ్ ఇది వచ్చేసి a 1 పెడితే మీకు 50 minus 14 అంటే 7 into 50 minus 14 is 36. ఓకే, సో 7 into 36 and 14 అంటే 2 into 7, ఈ రెండు ఒకటే కాబట్టి ఎస్, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్. ఇంటిగ్రల్ వాల్యూ అడిగాను కదా, సో డెఫినెట్లీ ఏ ఈస్ ద, ఐ మీన్ ఏ విచ్ ఇస్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్ ఇదైతే. సో అగైన్ దిస్ వాజ్ అన్ EAMCET 2022 క్వశ్చన్. చలో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం ఇంకా క్విక్గా. లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. ద పాయింట్ విచ్ లైజ్ ఆన్ ద ప్లేన్ పాసింగ్ త్రూ దిస్ 3 points. భయ్యా అబ్జర్వ్ చేశారా, 3 points ఇచ్చిండు. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్? ఇందాకే చెప్పిన ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఇది. ఎక్స్ మైనస్ దీన్ని మనం x1 y1 z1 అనుకుందాం, ఇది x2 y2 z2 అనుకుందాం. ఓకే, x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 అలా అనుకుంటే x మైనస్ 1 ఇది వచ్చేసి x మైనస్ x1 అంటే x మైనస్ 1, x మైనస్ 1, x మైనస్ 1, x మైనస్ x1, y మైనస్ y1 అంటే y ప్లస్ 2, ఆ తర్వాత z ప్లస్ 3. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే x2 మైనస్ x1 అంటే 2, y2 మైనస్ y1 మైనస్ 1, అండ్ z2 మైనస్ z1 7, x3 మైనస్ x1 మైనస్ 4, y3 మైనస్ y1 4, z3 మైనస్ z1 మైనస్ 2. దీన్ని మీరు ఈక్వేట్ టు 0 చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే యూ కెన్ వెరిఫై ద ఆప్షన్స్ గైస్. ఇఫ్ యూ టేక్ XYZ, ఇప్పుడు ఇవన్నీ XYZ వాల్యూసే, మీరు చూడండి ఏ వాల్యూ ఆఫ్ XYZ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్, అంతేనా? సో ఇఫ్ యూ టేక్ లెట్ us సపోజ్ మీరు ఆప్షన్ ఏ తీసుకుంటే ఎంత వస్తుంది, -1 కాబట్టి ఇది -2 అవుతుంది, ఇది 3 కాబట్టి ఇది 5 అవుతుంది, ఇది -2 కాబట్టి 1 అవుతుంది. ఓకే, సో -2 5 1, సో 2 ఆర్ ఎల్స్ సార్ అంత ఎందుకు ఇట్లా కూడా చేయొచ్చు కదా అంటే మీరు డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేసేయండి. ఎక్స్పాండ్ చేసిన అనుకోండి, x మైనస్ 1 ఇంటూ 2 మైనస్ ఆఫ్ 7 4s are 28, 7 4s are 28,
ఆ తర్వాత మైనస్ ఆఫ్ వై ప్లస్ 2 ఇంటూ ఐ థింక్ ఇట్స్ గోనా బి -4 -28. ఓకే, ఆ తర్వాత z ప్లస్ 3 ఇంటూ z ప్లస్ 3 ఇంటూ, సో జస్ట్ అ మినిట్ గైస్, సో ఆ తర్వాత మనకి ఏమొస్తుంది ప్లస్ z ప్లస్ 3 ఇంటూ యూ గోనా గెట్ 4 2s are 8 -4 is equal to 0. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఎంత వస్తుందో చూడండి ఒకసారి. ఒక ఈక్వేషన్ అయితే వస్తుంది, ఈక్వేషన్లో మీరు XYZ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా ఇవన్నీ XYZ వాల్యూసే అండ్ సీ విచ్ ఇస్ సాటిస్ఫైయింగ్ అంతే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? I hope this is clear for all the students out there. In fact, ఇక్కడ మనకి +28 వస్తుంది, రైట్? ఇక్కడ చూసుకుంటే 2 2s are -4 and 7 4s are 28. సో +28, z plus 3, 8 -4. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. చలో, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా ఈజీ అబ్బా. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఇస్ π/2, దెన్ వాట్ ఈస్ ఆల్ఫా? ఆల్రెడీ చెప్పిన, ఇందాకే చెప్పిన, యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ π/2 అయితే ఈ నార్మల్ వెక్టార్స్ ఉన్నాయి కదా, ఈ నార్మల్ వెక్టార్స్ యొక్క డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలి. సో ఏం చేస్తారు ఇక్కడ, 11 2s are 22, ఆ తర్వాత -8, ఆ తర్వాత -2 ఆల్ఫా, దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ 0. సో దీని నుంచి మనకి 10 ఆల్ఫా, సారీ మనకి ఎంత అవుతుంది ఇక్కడ 2 ఆల్ఫా, it's going to be 2 alpha, that is simply 22 minus 8, which is going to be how much, 14. So alpha value వచ్చేసి 7. So what is the right answer? Option D is the right answer. 7 వస్తుంది కదా, 3 వస్తుందా ఇక్కడ? అబ్జర్వ్ చేయండి, 11 2s are 22, రైట్? ఆ 4 into 2 -8 -2 ఆల్ఫా. సో ఇక్కడ నుంచి 2 ఆల్ఫా ఎంత అవుతుంది, 22 - 8 is 14, రైట్? సో దాని నుంచి మనకి ఆల్ఫా వచ్చేసి 7. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. చలో, నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. అయితే ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఫార్మాట్ చూడండి. వాట్ ఈస్ గివెన్ ఇస్, 2 వెక్టార్స్ ఇచ్చాడు, ఆర్ 2 ప్లేన్స్, అండ్ దిస్ ఈస్ ఎ కామన్ పాయింట్ టు బోత్ ద ప్లేన్స్. ఓకే, అంటే ఈ 2 ప్లేన్స్కి సంబంధించిన కామన్ పాయింట్ ఇది. దెన్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్స్ అన్నాడు. సో ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ గైస్. ఇగో ఒక ప్లేన్ ఇలా ఉంది, ఇంకో ప్లేన్ ఇలా ఉంది, ఈ రెండిటికి సంబంధించి మనకి ఒక లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇలా వస్తుంది. ఈ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పైన భయ్య ఒక పాయింట్ అయితే ఉంది, దట్ ఈస్ గివెన్. సో లెట్ us say పాయింట్ A which is 16, -9, 0 is given for you. Now what we need to do is we need to find the line of intersection of the plane కదా. అయితే ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే చాలా సింపుల్. ఒకటి ఏంటంటే పాయింట్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది, మనకు కావాల్సింది దీని ప్యారలల్ వెక్టార్. ప్యారలల్ వెక్టార్ ఎట్లా కనుక్కోవాలి చెప్పండి ఒకసారి. హౌ డు వి క్యాలిక్యులేట్ ద ప్యారలల్ వెక్టార్ ఇన్ దిస్ కేస్? వెల్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఈ ప్లేన్, ఓకే, సో లెట్ us say this is how it is. సో ఇప్పుడు ఈ ప్లేన్ లెట్ us say దీనికి మనం P1 అనుకుందాం, ఈ ప్లేన్ P2. ఇప్పుడు ఈ ప్లేన్కి సంబంధించి ఒక నార్మల్ వెక్టార్ ఉంటుంది, ఇలా ఉంటుంది ఒక నార్మల్ వెక్టార్ విచ్ ఇస్ n1 బార్. ఈ ప్లేన్కి ఒక నార్మల్ వెక్టార్ ఉంటుంది విచ్ ఇస్ n2 బార్. ఓకే, అయితే ఇఫ్ యూ ఫైండ్ అవుట్ గైస్, అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ n1 is perpendicular to the plane, n1 is also perpendicular to this line. If n2 is perpendicular to the plane, n2 is also perpendicular to this line. So let us say, ఇక్కడ నేను రాస్తున్న క్లియర్ కట్గా, సో దట్ మీరు ఒక్కసారి తర్వాత రిఫర్ చేసుకున్నా కూడా అర్థమవుతుంది, దట్ n1 బార్ అండ్ n2 బార్ are perpendicular to the line L. ఇప్పుడు ద మూమెంట్ యూ డూ n1 cross n2, ఇది రెండింటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ తీసుకుంటారు అనుకోండి, ఇది ఏమవుతుందంటే ఈ వెక్టార్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు n1 and n2. It is perpendicular to n1 and n2, which implies, what does this implies? ఇప్పుడు n1 and n2 perpendicular to the L. It's like ఇది ఎట్లా చెప్తున్నా అంటే ఒక లైన్ ఏమో దీనికి పర్పెండిక్యులర్గా ఉంది, ఈ లైన్ ఏమో దీనికి పర్పెండిక్యులర్. లెట్ us say L1, L2, L3 అనుకుందాం. L2 is perpendicular to L1, L3 is perpendicular to L2. అంటే can we say L1 and L2 are going to be parallel? Yes or no guys? Definitely అనొచ్చు కదా. L2 is perpendicular to L1, L3 is perpendicular to L2 అంటే డెఫినెట్లీ L1 and L3 parallel అని అర్థం. ఓకే, సో దాని నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే, ఇఫ్ n1 cross n2 is perpendicular to n1 n2, and if n1 and n2 is perpendicular to L, that means this L and n1 cross n2 are going to be parallel. L and n1 cross n2
ఆర్ ప్యారలల్. ఇది మనకి తట్టాల ఐడియా. ఓకే, సో దీని నుంచి మనకి ప్యారలల్ వెక్టర్ కూడా వస్తుంది. సో ఆల్ యూ హ్యావ్ టు డూ రైట్ నౌ ఇస్ గైస్ సింపుల్గా మీరు n1 క్రాస్ n2 బార్ కనుక్కోండి. n1 బార్ క్రాస్ n2 బార్. సో వాట్ ఇస్ దాట్? ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. అయితే n1 అంటే ఇగో గీ వెక్టర్ 2 3 4 2 3 4 బయ్యా. ఓకే, ఆ తర్వాత ఇది వచ్చేసి 1 1 -1. సో ఎంత వస్తుంది చూడండి ఇక్కడ, ఐ క్యాప్ ఇంటూ -3 -4 -7 మైనస్ జే క్యాప్ ఇంటూ ఎంత వస్తుంది, -2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, -2 -2 -4 -6. ఆ తర్వాత ప్లస్ కే క్యాప్ ఇంటూ 2 -3 -1. సో బేసికలీ మనకి -7i ప్లస్ 6j minus k cap is what you are going to get for n1 cross n2. Okay, this is what you are going to get for n1 cross n2. Okay, so this is nothing but your parallel vector anachu. Let us say b bar anukundam. ఈ vector ki sambandhinchina parallel vector ni ila which is b bar anukundam. So therefore what is the equation of the line? R bar is equal to a bar ante go g point which is 16i minus of 9j, okay, plus lambda times of this b bar which is minus 7i, okay, plus 6j minus of k cap. So దీని మీరు ఇట్లా i cap terms లో రాసుకుంటే you're gonna get 16 minus 7 lambda, you're gonna get 16 minus 7 lambda, 2 minutes. 16 minus 7 lambda ఆప్షన్ ఉందా? 16 minus 7 lambda ఒకటే ఆప్షన్ ఉంది మనకి, రైట్. 16 minus 9j ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ -7i అయితే లేదు. 16 minus 7. సో బేసికలీ ఆప్షన్ బి, ఇంకా చూడాల్సిన పనే లేదు. ఆప్షన్ బి ఈజ్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్. సో 16 minus 7 lambda అండ్ ఇక్కడ వచ్చేసి ప్లస్ జే క్యాప్ ఇంటూ -9 ప్లస్ 6 lambda. ఆ తర్వాత ఫైనలీ మైనస్ ఆఫ్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ కే క్యాప్ is what you are going to get. So 6 lambda minus 9 minus lambda came up. So option B is the right answer for this question. So ఇది మనకి EAMCET 2022లో అడిగిన క్వశ్చన్. సో ప్లేన్స్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లైక్ వన్స్ ద కాన్సెప్ట్ ఇస్ క్లియర్, డెఫినెట్లీ గైస్ యూనో ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది కాన్సెప్ట్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు వెంటనే డయాగ్రామ్ గీసుకోవడం మర్చిపోకండి. ఓకే, క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు నాట్ ఓన్లీ ఫర్ 3D జామెట్రీ, ఇది 2D జామెట్రీ కూడా అప్లికబుల్ అవుతుంది. క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీరు డయాగ్రామ్ గీసేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్వశ్చన్, అండ్ అకార్డింగ్లీ ఆ డయాగ్రామ్ చూస్తుంటేనే మనకు వెంటనే ఐడియా తట్టేస్తుంది. ఓకే ఇలా చేయాలి, ఓకే ఇలా చేయాలి అని, ఓకే ఈ ఫార్ములా ఇక్కడ మనం ఇలా చేయాలి అని. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్. సో ఐ థింక్ దాట్స్ ఇట్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ సరే పని చేద్దాం, ఫాస్ట్గా చేసేద్దాం, మనకు టైం లేదు ఇక్కడ. సో ఇగో ఒక ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇలా ఇచ్చిండు అనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ లాంబ్డా బి బార్ ప్లస్ మ్యూ టైమ్స్ ఆఫ్ సి బార్. ఇలా ఇస్తే గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్, okay, in which a bar is lying on the plane, a bar ante point is lying on the plane, okay, and this b bar and c bar are parallel vectors to the plane. b bar and c bar are parallel to plane. ఓకే, ఇదన్నమాట కాన్సెప్ట్ ఇది. సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి మీరు, డెఫినెట్లీ ట్రై అవుట్ దిస్ క్వశ్చన్. అండ్ మీకు కార్టీసియన్ ఫామ్ కావాలి, సో యూ జస్ట్ ట్రై అవుట్ దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మీకు కావాలంటే ఐడియా ఇస్తాను. ఈ 2 ప్యారలల్ వెక్టర్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ యువర్ ప్లేన్ కదా. సో భయ్యా ఈ ప్లేన్ పైన మనకి ఏమైపోయింది, ఆల్రెడీ పాయింట్ ఏ బార్ తెలుసు. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ ఫైండ్ ఆర్ మైనస్ ఏ బార్. మనకి నార్మల్ వెక్టార్ కావాలి. సో నార్మల్ వెక్టార్ కోసం వీ నో దట్ బి అండ్ సి ఆర్ ప్యారలల్ టు ప్లేన్. సో వాట్ డస్ దాట్ మీన్, ద మూమెంట్ యూ డూ బి క్రాస్ సి, అప్పుడు ఏమవుతుంది, మనకు ఖచ్చితంగా ఈ వెక్టార్ ఏదైతే ఉంటుందో ఇట్స్ నార్మల్ టు బి అండ్ సి, అంటే నార్మల్ టు ప్లేన్ అవుతుంది అనమాట. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద equation of the plane. This is going to be the equation of the plane in this particular case. దాన్నే మీరు కార్టీసియన్ ఫామ్ రాసేసారు అనుకోండి, you get the answer. So definitely try out this question and let me know what is the option ఇక్కడ. And I guess that's it from today's session guys. So ఈ సెషన్తో మనం మొత్తం వెక్టర్ ఆల్జీబ్రా 3D జామెట్రీ మొత్తం ఖతం చేసినాం. సో ఈ 2 సెషన్స్ చూసుకోండి, వెక్టర్ ఆల్జీబ్రా సెషన్ చూడండి మొత్తం, ఈ 3D జామెట్రీ సెషన్ కూడా మొత్తం చూసుకోండి. మీకు మినిమం నాకు తెలిసి ఒక 6 to 10 మార్క్స్ అయితే వస్తాయి. 6 to 10 మార్క్స్, అవి కూడా
ఈజీ క్వశ్చన్స్, టఫ్ ఉండవు. కాన్సెప్ట్ క్లియర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చేసేసి వస్తారు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో గైస్ దాట్స్ ఇట్. సో ఈ సెషన్ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో త్రూ దాట్ యూ కెన్ జాయిన్ రైట్ అవే ద టెలిగ్రామ్ గ్రూప్. అక్కడ మనకి పీడిఎఫ్ ఉంటుంది అండ్ ఆల్సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా అవైలబుల్ ఉంటాయి. సో డూ జాయిన్ ఇట్. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ గైస్ డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వండర్ఫుల్ సెషన్ తోటి. సో థ్యాంక్ యూ గైస్, మళ్ళీ కలుద్దాం ఇంకా. సో బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్.